నిన్న ఒకరిది రికార్డింగ్ చార్జెస్. సరే, కొత్త వాళ్ళు ఎవరైనా జాయిన్ అవుతారా? మీరు చెప్పారు యాత్రలోకి వెళ్ళారు కదా, వచ్చినాక చూడాలి మనం. ఎవ్రీ వీక్ మీరు తెలిసిన వాళ్ళని ఇన్స్పైర్ చేయండి, ఎవరైనా జాయిన్ కమ్మనండి. ఎందుకంటే ఇంకా క్లాస్ ఇప్పుడు స్లోకాలు స్టార్ట్ అయినాయి, ఇంకా స్టార్ట్ కాలేదు కాబట్టి ఏం లేట్ కాదు. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి అందరు చెప్పి జాయిన్ కమ్మనండి. ఓకే ఓకే. సో మీరు ఎట్లా ఉన్నారు సుజాత మాతాజీ? ఎలా అనిపించింది ఆర్ట్స్ క్లాస్? బాగా అనిపించింది. నిజంగా మంచిగా అనిపించిందా? ఏమన్నా యూస్ఫుల్ అనిపించిందా? కంటిన్యూ అవ్వగలుగుతారా 1 year? 1-2 క్లాసెస్ కాదు, 1 year వరకు కంటిన్యూ కావాలి. నాకు ఇంగ్లీష్ అర్థం కావటం లేదు. అంటే నేను చదువుతాను ఇంగ్లీష్ లో, బట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మన భాషలోనే చెప్తాను. అంటే అన్ని ఇప్పుడు అనితక్క వాళ్ళందరితో అట్లా ఎట్లా మాడుతున్నావు అట్లే తెలుగులో చెప్పడానికి ట్రై చేస్తాను. ఓకేనా? ఇంగ్లీష్ లో అర్థం కావడం లేదు. మీరు బుక్ తీసుకున్నారా? తెలుగు బుక్ తీసుకున్నారా? భగవద్గీత ఉందా? ఇచ్చింది, అనితక్క పంపించినాను మనం. ఓకే, హరే కృష్ణ, వెరీ గుడ్. ఈసారి చెయ్యాను, ఇదొక మిరాకిల్ ప్రభుజీ. నేను లాస్ట్ టైం 1 book అనేది కొత్తగా కదా, నాకు అసలు ఏం తెలియదు కదా. అక్కడ మాతాజీ వాళ్ళు డొనేట్ చేయాలి, ఎవరికైనా సేల్ చేయాలి, మంచిది. గీతా జయంతి రోజే ఫస్ట్ టైం వెళ్ళినా కదా ప్రభుజీ, మీకు తెలుసు కదా సెంటర్. అంటే నేను కనీసం అట్లీస్ట్ నా మనసులో అనుకున్నా, చెప్పలే 1 book అన్న చేయాలి అనుకున్నా. 1 book చేద్దాం అనుకున్నా. 7 కొన్ని ఇచ్చిండ్రు నాకు, నేను సరేలే తీసుకెళ్తా మాతాజీ అని ఇంటికి తీసుకొచ్చినాను. 7 books చేసిన ప్రభుజీ లాస్ట్ టైము. మొన్న క్లాస్ కి వెళ్ళినప్పుడు, గీతా జయంతి రోజు వెళ్ళినప్పుడు, మీరు కృష్ణుని సేవ చేస్తారా, ఎవరు చేస్తారు హ్యాండ్స్ రేజ్ చేయండి అంటే నేను చేసినాను. అయితే బుక్స్ అమ్మండి బుక్స్ డొనేట్ చేయండి అన్నారు. అమ్మో ఎవరికి చెయ్యాలి? అపాత్రదానం అయితే చేయలే, నేను అడిగి ఇచ్చిన అందరికి. అయితే ఎట్లా చేయాలి అనేస్తే మళ్ళీ అనుకున్నా, బాబు ఈసారన్నా ఒక బుక్ అన్నా చేశాను, చేయను, ఇంకెవరికి చేయలేను అనుకున్నా ప్రభుజీ. ఇక లాస్ట్ కు పెద్ద తమ్ముడు అడిగిండు, బుక్ కావాలక్క, నాకు అప్పుడు రవణ వాళ్ళ తాత దాన్ని అప్పుడు ఇచ్చిందట కదా, అది నాకు అర్థమైతే లేదు, నేను అందుకోసమే మాట్లాడను, చదవను, నాది వేరేలాగా అనిపిస్తుంది అంటే సరే అని పంపిస్తాను. వానికి ఒకటి, ఇప్పుడు సుజాత మాతాజీకి ఒకటి, 2 పంపించిన ప్రభుజీ. నాకైతే నిజంగా ఈసారి సార్ అసలు చెయ్యలేనేమో అనుకున్నా. 2 డొనేట్ అవుతుంది. ఎవరికైనా మీరు భగవద్గీత ఇవ్వండి. ఎవరైనా బర్త్డేస్ అయినా, మ్యారేజ్ ఫంక్షన్స్ అయినా, ఏదైనా ఇస్తే, ఎందుకంటే వేరే గిఫ్ట్ ఇస్తే అది వాడతారు, మర్చిపోతారు, పాడైపోతుంది. కానీ భగవద్గీత అప్పుడు చదవకపోయినా మళ్ళీ ఎప్పుడైనా చదువుతారు. ఇప్పుడు సీనుకి గుర్తొచ్చింది, సీను కానీ ఇంకా వేరే ఇట్లా ఎన్నో 1-2 years అయినా ఓపెన్ చేస్తారు. భగవద్గీత ఉంటే అది ఎప్పుడో ఒకసారి ఓపెన్ చేస్తారు, చదువుతారు. సో అందుకే మీరు కూడా ఎవరికైనా బుక్స్ ఆర్డర్ చేయండి, లేకపోతే అంతకన్నా నన్ను అడగండి, నేనైనా పంపిస్తాను మీకు. ఎవరికైనా సెట్ పెట్టుకోండి, ఒక 10 books ఇంట్లో పెట్టుకోండి. ఎప్పుడన్నా ఎవరికైనా ఫంక్షన్ ఎప్పుడైతే తెలియదు కదా, వచ్చినప్పుడు వాళ్ళకి ఇవ్వండి. పిల్లలు కానీ బర్త్డేస్ అయినా వాళ్ళకి గిఫ్ట్ లాగా ఇవ్వండి. ఓకే, అవే భగవద్గీత ఇంకా వేరే బుక్స్ కూడా ఉంటాయి. మిస్ ఇస్కాన్ టెంపుల్కి వెళ్తే, లేదంటే నేను ఇచ్చిన వెబ్సైట్ ఉంది కదా, అక్కడికి వెళ్ళినా వాళ్ళు మీకు పోస్ట్ చేస్తారు బుక్ ఇంటికి డైరెక్ట్ ఫ్రీగా. ఓకే, శ్రీవాణి మాతాజీ కెమెరా ఓపెన్ చేస్తారా? ఓకే, మనం కీర్తన స్టార్ట్ చేద్దాం. ఇద్దరం రాలేదు, ఎవరు రాలేదా ప్రభుజీ? ఎవరు వస్తే వాళ్ళతో జాయిన్ అవుతారు. ఎవరు స్టార్ట్ చేస్తాం మాతాజీ, మనం వెయిట్ చేయలేం కదా. మీరే ఇన్స్పైర్ చేసి రమ్మన్నారు అందరినీ. చెప్పిన ఒక ఆమె వస్తా అన్నది కానీ ఆమెకు వీలవుతలేదట. శనివారం ఒకటి 8 o'clock వీలు కావట్లేదు. కానీ మనకి ఇదే బెస్ట్ టైం కదా. మనకి అదే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ కమ్మనండి ఈ టైంకి. సరే. ఓకే, కనబడుతుంది కదా స్క్రీన్? కనిపిస్తుంది. ఓకే,
राधा माधव जय कुंज बिहारी जय जय कुंज बिहारी राधा माधव जय कुंज बिहारी गोपी जन वल्लभा जय गिरिवरधारी जय गोपी जन वल्लभा जय गिरिवरधारी जन वल्लभा जय गिरिवरधारी जय गोपी जन वल्लभा जय गिरिवरधारी यशोदनन्दन ब्रज जनरञ्जन यशोदनन्दन ब्रज जनरञ्जन यमुना तीरा वनचारी यमुना तीरा वनचारी जय कुंज बिहारी जय राधा माधव जय कुंज बिहारी जय गोपी जन वल्लभा जय गिरिवरधारी जय गोपी जन वल्लभा जय गिरिवरधारी यशोदनन्दन ब्रज जनरञ्जन यमुना तीरा वनचारी जय राधा माधव जय कुंज बिहारी जय राधा माधव जय कुंज बिहारी जय कुंज बिहारी जय राधा माधव जय कुंज बिहारी कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम
హరే రామ 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 హరే హరే. జయ ప్రభుపదా 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 జయ ప్రభుపదా. జయ ప్రభుపదా 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 జయ ప్రభుపదా. జయ గురుదేవా 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 జయ గురుదేవా. జయ గురుదేవా 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 జయ గురుదేవా. నితాయ గౌర హరి బోల్ హరి బోల్ హరి బోల్ నితాయ గౌర హరి బోల్. నితాయ గౌర హరి బోల్ హరి బోల్ హరి బోల్ నితాయ గౌర హరి బోల్. నితాయ గౌర హరి బోల్ హరి బోల్ హరి బోల్ నితాయ గౌర హరి బోల్. నితాయ గౌర హరి బోల్ హరి బోల్ హరి బోల్ నితాయ గౌర హరి బోల్. हरिनाम संकीर्तन यज्ञ की जय, श्रील प्रभुपाद की जय, श्रील ప్రభుపాద की जय, गुरुदेव की जय. శ్రీల గురుదేవ్ की जय. इन्वोकेशन प्रेस चौदह. ओम नमो भगवते वासुदेवाय. ఓం వాసుదేవాయ. ओम नमो भगवते वासुदेवाय. ఓం నమో భగవతే వాసుదేవాయ. ओम नमो भगवते वासुदेवाय. ఓం ఓం నమో నమో భగవతే వాసుదేవాయ. ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुर्मितं येन तस्मै श्रीगुरवे नमः. ఓం జ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షుర్మిలితం येन తస్మై శ్రీ గురవే నమః. श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वापदाङ्कितम्. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం येन भूतले స్వయం రూప కదా మహ్యం దదాతి స్వాపదాంతికం. वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. భ్యో నమో నమః. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौरभक्तवृंद. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. मूकं करोति वाचालं पंगुं लंगायते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणाम्. మూకం వాచాలం పంగుం లంఘాయితే గిరిం యత్కృపాతం వందే हरे कृष्ण. హరే కృష్ణ. అయితే లాస్ట్ వీక్ మనము ప్రిఫేస్ అండ్ సెట్టింగ్ ద సీన్ చదువుకున్నాం కదా. ఏమన్నా రీక్యాప్ చేసుకుందామా? పాయింట్స్ గుర్తున్నాయా? చెప్పండి సార్. స్టార్ట్ చేయండి సార్. సంధ్యకి చెప్పు, నేను లాస్ట్ సంధ్య మాత చెప్తారా? చైతన్య మహాప్రభు భగవద్గీతను మొట్టమొదట అనువాదం చేసినప్పుడు ప్రభుపాదాల వారు ఆ భగవద్గీతను అనువాదం చేసినప్పుడు భగవద్గీతను యథాతథంగా అనువదించేటప్పుడు కొన్ని పేజీలు 400 పేజీలకే కుదించాల్సి వచ్చింది. దాంతో అతను దురదృష్టవశాత్తు అంటున్నాడు.
తర్వాత ఇది అందరికీ అర్థం కాకపోవడం వల్ల దీని దాని గ్రంథాన్ని ప్రామాణికంగా పాండిత్యంతో స్వతసిద్ధంగా తయారయ్యేటట్లుగా మళ్ళీ తగ్గించవలసినప్పుడు ఆయనకు ఆనందం కలగలేదు. కలగకపోతే దాన్ని మళ్ళీ తిరిగి అర్ధ తాత్పర్యాలతో మళ్ళీ రాశారనమాట. తర్వాత అతను గురువు ఆదేశంతో విదేశాలకు నౌకలో వెళ్తాడు ప్రభు బాదుల వారు. వెళ్ళినప్పుడు అతను నౌకలో వెళ్ళేటప్పుడు అతనికి ఆరోగ్యం క్షీణిస్తుంది. అసలు సముద్రం యొక్క నీటి వలన అతని ఆరోగ్యం క్షీణించి అతనికి 2 సార్లు గుండెపోటు వస్తుంది. గుండెపోటు వచ్చినా కూడా అతను ఆమె యొక్క అనుమతి నౌకలో అసలు విమానంలో వెళ్ళడానికి అతని దగ్గర 400 రూపాయలు మాత్రమే ఉండేది. నౌకలో ఒక స్త్రీ ఆమె గుర్తురాట్లేదు ఆమెతోటి ఆమె వల్ల నౌకలో వెళ్తాడనమాట. అక్కడ వెళ్ళి అక్కడ తన దగ్గర డబ్బులు కూడా లేకుండా ఒక దగ్గర ఉండి ఒక పార్క్ లో గార్డెన్ లో చెట్టు కింద ఉండి గీతాలు రాస్తాడు అనమాట. ఆ గీతాలు మొట్టమొదట అక్కడ వచ్చినటువంటి వాళ్ళు ఈయన యొక్క కీర్తనలు పాడడం వల్ల అక్కడ వచ్చి మొదలు 30-40 మంది వస్తారు. తర్వాత హిప్పీస్ వాళ్ళందరు జనాలు కూడా వచ్చి అతనికి ఆనందంతో అతని యొక్క గీతాలకు ఆనంద పారవశ్యంలో మునిగిపోతూ భజన చేస్తారు. అక్కడి నుంచి ఆయన పుస్తకాలు రాసి తర్వాత ప్రభు నన్ను ఇక్కడ ఎందుకు తీసుకొచ్చావు, కృష్ణుని ప్రార్థిస్తాడు అనమాట. నన్ను ఇక్కడ విదేశాలకు తీసుకొచ్చావు, నన్ను ఎందుకు ఇట్లా అని కృష్ణుతో ప్రార్థిస్తుంటాడు. తర్వాత అతను ఇస్కాన్ టెంపుల్ అక్కడి నుంచి ప్రారంభిస్తారు అనమాట. 108 గుళ్ళు ప్రారంభిస్తారు. తర్వాత మన హైదరాబాద్ లో 4 ఉంటాయి ఇస్కాన్ టెంపుల్స్. హైదరాబాద్ లో ఒకటి, ఇండియాలో 4, హైదరాబాద్ లో ఒకటే 4. ఆయన స్థాపించింది హైదరాబాద్ లో ఒకటి హ్యాబిట్స్ టెంపుల్. ఇండియాలో 4 స్థాపించారు. 108 దాంట్లో ఇండియాలో 4 దాంట్లో ఒకటి హైదరాబాద్. 4 హైదరాబాద్ ఒకటి. హ్యాబిట్స్ లో కూడా ఇప్పటికి కూడా అతను స్థాపించినటువంటి అతను ఉన్నటువంటి గది అతను వాడిన వస్తువులు అన్ని కూడా ఇప్పటికీ ఉన్నాయి. తర్వాత చాలా మంచి కవర్ చేశారు మాతాజీ. హరే కృష్ణ. నెక్స్ట్ అనితక్క చెప్పండి. ఓకే, హరే కృష్ణ. సుజాత మాత మీకు ఏమైనా గుర్తున్నాయా పాయింట్లు? ఏమన్నా గుర్తున్నాయి చెప్పండి, ఏమన్నా పాయింట్స్ లాస్ట్ వీక్ లేదా? ఓకే సరే వినండి. ఓకే అనితక్క చెప్పండి. ప్రభుజీ, భగవద్గీతలో ఫస్ట్ లో మనం భూమిక గురించి తెలుసుకున్నాము. మనకు భారతంలో స్టోరీ తెలుసు పాండవులది కౌరవులు, కానీ నేను కొంచెం చెప్తాను. అంటే నాకు ఇప్పుడు భగవద్గీత చదవడం వల్ల కొత్త వర్షన్ గా అర్థమవుతుంది. ఇది అందుకోసమే మీతో షేర్ చేసుకుంటా ఈ స్టోరీ. ధృతరాష్ట్రుడు పాండరాజు అన్నదమ్ములు. పాండరాజు యుక్త వయసులోనే మరణించాడు. ఆయనకు 5 మంది పుత్రులు, ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకుల సహదేవులు. వీళ్ళను పాండవులు అంటారు. ధృతరాష్ట్రునికి 100 మంది కొడుకులు, ఒక అమ్మాయి. వాళ్ళని కౌరవులు అంటారు. చిన్నప్పటి నుంచి పాండురాజు చనిపోయిన తర్వాత ధృతరాష్ట్ర సంరక్షణలోనే పాండవులు కూడా పెరిగారు. చిన్నప్పటి నుంచి ఒకే రాజభవనంలో కౌరవులు పాండవులు కలిసిమెలిసి తిరిగారు. భీష్మ పితామహుని మార్గదర్శనంలోనే పెరిగారు. ద్రోణాచార్యుని దగ్గర యుద్ధ శిక్షణ తీసుకున్నారు. కానీ దుర్యోధనకి చిన్నప్పటి నుంచి పాండవులు అంటే ఇష్టం ఉండదు, ద్వేషిస్తాడు. ధృతరాష్ట్రుడు కూడా కొడుకు సపోర్ట్ గానే ఉంటాడు. ఉండి పాండవుల రాజ్యాన్ని ఏలొద్దు, నా పిల్లలే ఏలాలి అని వాళ్ళను ఓర్వలేక ద్వేషంతో ఉంటాడు. ధృతరాష్ట్రుడు కూడా కొడుకు మంచి చెడు ఏం చెప్పాడు అన్నాడు, ఆయన్నే ఇట్లా చెయ్యాలని చెప్తారు. చెప్తే వాళ్ళ రాజ్యము ఇస్తే, వాళ్ళు పెద్దగా అయినాక ఇస్తే ఓర్వలేక ద్వేషంతో వాళ్ళను జూదానికి పిలుస్తారు. వాళ్ళని చంపడానికి చాలా ప్రయత్నాలు చేశాడు. దానికి ధృతరాష్ట్రుడు కూడా హెల్ప్ చేస్తాడు. చిన్నప్పటి నుంచి కూడా హెల్ప్ చేస్తాడు. హెల్ప్ చేస్తే కృష్ణుడు కుంతికి మేనల్లుడైతాడు. కృష్ణుని గురించి ఇక్కడ చెప్పాలంటే, దేవాది దేవుడైన కృష్ణుడు ఈ భూమి పైన జన్మించాడు. సేమ్ యాజ్ రాజుగా జన్మించాడు. ఎందుకంటే ఇక్కడ అవతారం, అది కృష్ణుని అవతారము. ధర్మ సంతానార్థమే ఆయన జన్మించాడు. పాండవుల సైడ్ ధర్మం ఉంది కాబట్టి కృష్ణుడు వాళ్ళని ఎప్పుడు రక్షిస్తుంటాడు. వాళ్ళ పినతండ్రి అయిన విదురుడు కూడా రక్షిస్తుంటాడు పాండవులను ఎప్పుడు కౌరవుల నుంచి. అట్లా పెరిగి పెద్దగైనాక వాళ్ళ రాజ్యంను రాకోవాలని ఏం చేస్తాడంటే, కౌరవులు జూదానికి రమ్మంటారు ధర్మరాజుని. జూదానికి రమ్మని వాళ్ళ భార్యను రాజ్యాన్ని వాళ్ళ భార్యను ద్రౌపదిని కూడా జూదంలో పెట్టేలా చేస్తారు.
చేస్తారు. చేసిన తర్వాత వాళ్ళు మాట ప్రకారం వనవాసానికి 13 years వెళ్తారు. వెళ్ళేసి వచ్చిన తర్వాత రాజ్యం ఇవ్వమంటే మేము ఇవ్వము అని అంటారు. ఇవ్వమన్నాక కృష్ణుడు కూడా రాయబారం నడుపుతాడు. నడిపినా కూడా నేను ఇయ్యము. పోనీ వాళ్ళకి ధర్మ సంస్థాపన ప్రజలను పాలించాలని ఇష్టంతో ఒక పాండవులు అట్లీస్ట్ 5 ఊళ్ళని ఇవ్వండి అని అంటారు. అంటే మేము ఇవ్వము అసలే అనేసి అంటే యుద్ధము అనివార్యమైపోతుంది. యుద్ధం అనివార్యమైనాక కృష్ణుడి రాయబారం కూడా ఫెయిల్ అయిపోతుంది. యుద్ధం అనివార్యమైనాక అప్పుడు ఏమంటారంటే పాండవులు కౌరవులు కృష్ణుడిని నా సైడ్ రా అంటారు. అప్పుడు కృష్ణుడు ఏమంటాడంటే నేను ఆయుధం పట్టను, యుద్ధం చేయను, నారాయణ సేన ఒకవైపు నేను ఒకవైపు వస్తాను, ఎవరు నన్ను చూస్ చేసుకుంటారంటే ధృతరాష్ట్రుడు ఏమంటాడు కదా, ఈయన యుద్ధం చేయనైనా నాకెందుకు అనేసి నారాయణ సేన నాకు కావాలి అన్నాడు. దుర్యోధనుడు అర్జునుడు ఏమంటాడు నాకు నువ్వే కావాలి కృష్ణ అనేసి కృష్ణుని తీసుకుంటాడు. కృష్ణుని తీసుకున్నాక కురుక్షేత్రంలో ఈ భగవద్గీత అనేది మహాభారతంలో భీష్మ పర్వంలో వస్తుంది ప్రభుజీ. అయితే కృష్ణుడు కురుక్షేత్ర రణరంగములో కృష్ణుడు రథసారథిగా అర్జునుడు యుద్ధరంగంలో ప్రవేశించిన తర్వాత అందరూ గురువులు ద్రోణాచార్యుని భీష్మ పితామహుని బంధువులను అందరినీ చూసేసి కృష్ణుడు కాసేపు మోహంలో పడిపోతాడు ప్రభుజీ, మాయలో పడిపోతాడు. పడిపోయి నేను యుద్ధం చెయ్యను కృష్ణ అంటాడు. అప్పుడు ఆ మోహం నుంచి తప్పించడానికి కృష్ణ పరమాత్ముడు అర్జునునికి భగవద్గీత బోధిస్తాడు. అది ఒక సాకు మాత్రమే. ఇది ఎప్పుడో కొన్ని కోట్ల సంవత్సరాల క్రిందనే దేవాది దేవుడైన భగవానుడు సూర్యదేవుడైన వివస్వానికి చెప్పాడు. వివస్వానుడు మనువుకు చెప్పాడు. మనువుడు తన పుత్రుడైన ఇక్ష్వాకునికి చెప్పాడు. ఇక్ష్వాకునికి చెప్తే ఒక రాజు ఎందుకు భగవద్గీత నేర్చుకోవాలంటే ప్రజలను ధర్మబద్ధంగా పరిపాలించాలంటే తను కంపల్సరీ భగవద్గీత ఒక దైవ శాస్త్రమే కాదు, ఇది ఒక విజ్ఞాన శాస్త్రము. దాని నుంచి ఎన్నో నేర్చుకొని రాజు సక్రమంగా పరిపాలించాలంటే కంపల్సరీ భగవద్గీత నేర్చుకోవాల్సిందే. అయితే రాను రాను ఏమైంది, దీని భగవద్గీత మూల ఉద్దేశము మాయావాదుల వల్ల అట్లా డౌన్ అయిపోయిందని అప్పుడు కురుక్షేత్రంలో 5 years బ్యాక్ కృష్ణ పరమాత్ముడు అర్జున్కి చెప్తాడు. అదొక సాకు మాత్రమే, మనమందరం తెలుసుకోవాలి అనే ఈ సాకు, దీని అర్థం, ఇది మూల అర్థం మాత్రం ఇదే. కాకపోతే అర్జునుడు మాయలా పడిపోయినట్లు అట్లంతా కృష్ణుడు మాయనే అనుకుంటాను నేనైతే ప్రభుజీ. కృష్ణుడే అర్జునుడిని మాయలో పెడతాడు, ఎందుకంటే భగవద్గీత మళ్ళీ చెప్పాలి కాబట్టి మనం నేర్చుకోవాలి ఇవన్నీ అని. ఇది ప్రభుపాదుల వారు ఇది మనకు ఇది అందించాడు ప్రభుజీ, కృష్ణ చైతన్య ఫస్ట్. మళ్ళీ ఇంకొకటి ప్రభుజీ, ఇందులో నాకు కొన్ని డౌట్స్ ఏంటంటే ధృతరాష్ట్రునికి దుర్యోధనకి ద్వేషము ఓర్వలేనితనం ఉంది కదా ప్రభుజీ. మళ్ళీ జూదం ఒకటి ఉంది ప్రభుజీ. ఇస్కాన్ లో మెయిన్ నాన్ వెజ్ తినొద్దు, జూదం అని చెప్తారు కదా ప్రభుజీ, జూదం అని. అది మనకు మనం అర్థం చేసుకోవాలి ఇందులో అన్నట్టు నేను ఈ పాయింట్స్ అని అనుకున్నా ప్రభుజీ. జూదము, ద్వేషము, మనం కూడా మోహావేశంలో ఉన్నాం కదా ప్రభుజీ. ఇది ఇప్పుడు మన స్టార్టింగ్ లో ఇప్పుడు కొత్త డివోటీస్ కి సుజాత గాని వాళ్ళకి కానీ ఇది ఏంది ఏం అర్థమైతే లేదు అనుకుంటారు వాళ్ళు. ఫస్ట్ భగవద్గీత లాస్ట్ కి వచ్చాక మేము కూడా ఫస్ట్ లో అసలు ఏమి మాట్లాడలేము, మాకేమీ రాలేదు, శ్లోకం చదవడానికి కూడా రాలేదు. కాకపోతే కొంచెం ఇదంతా చదివినాం కాబట్టి ఇప్పుడు నాకు కొత్తగా అనిపిస్తుంది స్టోరీ. ఆ చిన్నప్పటి నుంచి విన్నదే మనం స్టోరీ ఇది. అదే ద్వేషం ఉండొద్దు, ఊర్వలేనితనం ఉండొద్దు, జూదం ఆడొద్దు, ఎవరిని అట్లా చెయ్యొద్దు అనేది ఉంది ఈ స్టోరీలో అని కొత్త వర్షన్ లో మీరు ఫస్ట్ స్టార్టింగ్ లో అన్నారు. భగవద్గీత చదవడం వల్ల ఎవ్రీ టైం కొత్తగానే కనిపిస్తుంది అని. ఇది నేను సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ చేసిన ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ అనిత, చాలా మంచి ఎక్స్ప్లెయిన్ చేసినాం. సో అదే, సో భగవద్గీత మనం ఎన్నోసార్లు ఇంతకుముందు స్టోరీ విన్నా కానీ దానికి రైట్ యాంగిల్ లో అర్థం చేసుకోలేదు. మనం ప్రభుపాద బుక్స్ చదివిన తర్వాత దాన్ని కృష్ణుడు ఎట్లా మెసేజ్ చెప్పిండు, అది అర్జునుడు ఎట్లా రిసీవ్ చేస్తున్నాడు, ఆ విధంగా మనం రిసీవ్ చేసుకుంటే మనలో మార్పు వస్తుంది. మనము ఊరికే వింటే మాయావాదుల ద్వారా కానీ ఎవరు పరంపరలో రాని వాళ్ళ నుంచి వింటే మనకి అంత ఎఫెక్ట్ ఉండదు భగవద్గీత. మళ్ళీ ప్రభుపాదుల వారు కూడా చెప్పారు కదా ప్రభుజీ, తను ఫస్ట్ 400 pages సంధ్యక చెప్పినట్లు రాస్తే తను సాటిస్ఫై అవ్వలేదు. తర్వాత మళ్ళీ ఇప్పటి వర్షన్ రాసి
చెప్పాడు. మంచి గురు శిష్య పరంపరలో నేర్చుకోవాలి మరని గురువు ప్రాముఖ్యతను కూడా చెప్పారు ప్రభుజీ. ఆ రోజు కృష్ణుడు చెప్పాడు. ఈరోజు ఈ గురువుల వల్ల కూడా నిజం ప్రభుజీ. గురువు శిష్య పరంపర కరెక్ట్ ఉంటేనే మనము నేర్చుకుంటాము. మాయావాదుల మాయలో పడకండి. వాళ్ళ మాటలు వినకండి. కరెక్ట్ ప్రామాణిక గురు శిష్య పరంపర ఉన్న వాళ్ళ దగ్గర నేర్చుకుంటే మీరు మంచి తెలుసుకుంటారా అని చెప్పారు ప్రభుజీ. థ్యాంక్ యూ అక్క. ఇంకా అక్కడ అమెరికాలో పోయినప్పుడు న్యూయార్క్ పట్టణంలో ప్రభుపాదుల వారు అనుకుంటారు ఇక్కడంతా రజోగుణం తమోగుణం వాళ్ళు ఉన్నారు, వీళ్ళందరినీ ఎట్లా మారుస్తానా అని అనుకుంటారు అనమాట. కానీ వాళ్ళందరూ కూడా హిప్పీస్ కూడా వచ్చి ఆ ప్రభుపాద యొక్క సంకీర్తనలకు మునిగిపోయి తన్మయత్వం చెంది కనీసం ఆయన ప్రభుపాదుల వారు అనుకుంటారు అందరు భక్తులు అవుతారు. తర్వాత ప్రపంచం మొత్తం కూడా కృష్ణ టెంపుల్ స్థాపిస్తారు. తర్వాత తన చైతన్యోద్యమాన్ని అందరికి కూడా వచ్చేటట్టుగా చేస్తారు. కనీసం నా వల్ల ఒక విశుద్ధ భక్తుడైతే నా ప్రయత్నం విజయవంతమైందని ప్రభుపాదుల వారు అనుకుంటారు అనమాట. థ్యాంక్ యూ మాతాజీ. సో నిన్న నా అదృష్టం వల్ల అంటే ఇక్కడ గచ్చిబౌలికి ప్రభుపాద డిసైపుల్స్ ఇద్దరు వచ్చారనమాట. 26th జనవరి రోజు ఒక ఆయన ఇంద్రద్యుమ్న స్వామి అని ఆ ప్రభుపాద సేవ కూడా చేసిన అనమాట. అంటే నా ప్రభుపాద 1969లో ప్రభుపాదను కలిసి ఆయన ఇప్పుడు సన్యాసి. సో చాలా మంచి ఫొటోస్ పంపిస్తాను నేను. నిన్ననే కలిసాను మహారాజ్ ఇక్కడికి వచ్చాడు హైదరాబాద్కి. సో ఆయన షేర్ చేస్తున్నాడు అంటే ప్రభుపాద ఎక్స్పీరియన్స్. అంటే ప్రభుపాద మనకి ఆర్డినరీ మనిషిలాగా అనిపిస్తుంది. అంటే ఇది ఆయన రహస్యం చెప్తున్నాడు. అంటే మన కొంతమంది నిత్య సిద్ధులు అని నిత్య బద్ధులు అంటారు. అంటే మనము ప్రభుపాద అసోసియేట్స్. హరే కృష్ణ నాగరాజ్ మాతాజీ. హరే కృష్ణ. మ్యూట్ లో ఉన్నారు నాగరాజ్ మాతాజీ. మ్యూట్ లో ఉన్నారు. మ్యూట్ చేయండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. సో ఆయన చెప్పారంట అంటే ప్రభుపాద గ్లోరీస్ ఎట్లా అంటే మనకు ప్రభుపాద ఆర్డినరీ మనిషిలాగా అనిపిస్తారు కానీ కాకపోతే ఆయన కృష్ణుడి అసోసియేట్ అనమాట. అంటే కృష్ణుడి చాలా క్లోజ్ గా అసోసియేట్. కృష్ణ లోకం నుండి కృష్ణుడు ఇప్పుడు మనకి అవతారం చెప్తారు. అవతారము కృష్ణుడు వస్తాడు. ఒక్కొక్క టైంలో కృష్ణుడు వస్తాడు. ఆ మిగతా కృష్ణుడు రాని టైంలో కృష్ణుడే కొంతమంది తన డిసైపుల్స్ ని పంపిస్తాడు అనమాట. అలా ప్రభుపాద కూడా ఒకడు అనమాట. అందుకే ప్రభుపాద ఒకసారి అన్నాడు అంటే నాకు రావాలని లేకుండా కానీ కృష్ణుడు నన్ను పంపించండి ఇక్కడికని. అంటే అది ప్రభుపాద ఎక్కడ బుక్స్ లో మెన్షన్ చేయలేదు కానీ కాకపోతే తన డిసైపుల్ తో మాట్లాడుతుంటే ఆయన విన్నాడు అనమాట. విని చెప్పాడు. అంటే ప్రభుపాద మనం ఆర్డినరీ మనిషి అనుకోవద్దు. అంటే ఈజ్ లైక్ కృష్ణుడు అసోసియేట్ అనమాట. ఉండి ఆయన పంపిస్తే గానీ మనకు వచ్చింది. అందుకే అంత ఆయన చేసిన కార్యము ఎవరు చేయలేరు. ఇంపాసిబుల్ అది. ఎందుకంటే 12 years లో ఇన్ని 108 టెంపుల్స్ ఎస్టాబ్లిష్ చేయడం, ఇన్ని బుక్స్ రాయడము, ఇంతమంది వేల మందిని డిసైపుల్స్ చేయడము అది హ్యూమన్లీ పాసిబుల్ కాదు. సో అంటే ఆ ప్రభుపాద కూడా చిన్నప్పుడు తెలియకపోయినా తర్వాత రాను మనకి ఫస్ట్ భక్తిలో వైది భక్తి ఉంటది. ఇంకానేమో తర్వాత వైది భక్తి ఇంకనేమో ఇంకో భక్తి ఏమంటారంటే రాగానుభక్తి అని. అంటే వైది భక్తి అంటే ఫస్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో కావాలి. ఫస్ట్ మనం ఇమీడియట్ గా మనము ఇప్పుడు ఒక తల్లి ఉందనుకో తన పిల్లల్ని ఆకలిస్తుందంటే ఇమీడియట్ గా అన్నం పెడుతుంది, లేదంటే ఇమీడియట్ గా పాలు తాగిపిస్తుంది. దానికి ఏమి ఇట్లా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమి లేదు తల్లి పిల్లల మధ్యలో. సో అది రాగానుభక్తి అంటారు. కానీ అది స్పాంటేనియస్ గా మనకి ఇప్పుడే రాదనమాట. కృష్ణుడితో భక్తి కూడా మనకి ఫస్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఫాలో అయితే అప్పుడు మనకి మన స్వరూపం ఏంటంటే మనకి ప్రతి ఒక్కరికి ఒక రిలేషన్షిప్ ఉంటుంది కృష్ణుడితోటి. మనం ఇంట్రడక్షన్ లో చూస్తాం మనకంటే ఐదర్ లైక్ కృష్ణ మనకి ఫ్రెండ్ లాగా కానీ, కృష్ణ మనకి మాస్టర్ లాగా కానీ, కృష్ణ మనకి ఇంకా తండ్రి లాగా కానీ, ఇంకా లవర్ లాగా కానీ, ఇంకా పేరెంట్ లాగా కానీ అట్లా ఏదో ఒక రాస ఉంటారు అన్నమాట మనకి కృష్ణుడితో సంబంధం. అది మనకి ఇప్పుడే తెలియదు. మనకు భక్తిలో ప్రోగ్రెస్ అయినాక మనకి ఏ రిలేషన్షిప్ ఉంది కృష్ణుడితోటి అది మనకు అర్థమవుతుంది. సో అది మనం ఫస్ట్ ఊహించుకోవద్దు మనం ఇట్లా. కానీ అవన్నిటికీ కామన్ ఏంటంటే దాస్య భావం. ఇవన్నీ రసాల్లో దాస్యం అనేది అంటే సేవాభావం అన్ని రసాల్లో ఉంటుంది. అందుకే మనం కృష్ణుడిని ఫస్ట్ సేవకుడు లాగా మనం సేవ చేయాలి. మిగతా తర్వాత మనం సేవ చేస్తూ ఉంటే అప్పుడు మనకి మిగతా మన ఒరిజినల్ నేచర్ ఏముంది, కృష్ణతో మన ఒరిజినల్ రిలేషన్షిప్ ఏముంది మనకి అర్థమవుతుంది. సో ఇట్లా మనం అంటే ప్రభుపాదుల వారు తన శిష్యుల్ని ఎట్లా ట్రైన్ చేశాడు అంటే మనకు అర్థమవుతుంది. అంటే అట్లా హిప్పీస్ ఉన్న వాళ్ళని ఎట్లా వాళ్ళని హ్యాపీస్ లాగా చేసిండు. అంటే
వాళ్ళు మిగతా ఇవన్నీ ఇప్పుడు అన్న గ్యాంబ్లింగ్, వాళ్ళకి అన్ని అలవాట్లు ఉంటాయి. వాళ్ళకి మద్య సేవనము, మాంసాహారము, ఇంకా అక్రమ సంబంధాలు అట్లా అన్నీ ఉండేవి. జస్ట్ హరినామ సంకీర్తన తోటి వాళ్ళకి ఈవెన్ ఫిలాసఫీ కృష్ణుడు ఎవరు తెలియదు, భగవద్గీత ఏం తెలియదు. జస్ట్ ఫిలాసఫీ ప్రభుపాద్ చెప్పింది ఇని కీర్తన తోటి వచ్చింది. అంటే వాళ్ళు కీర్తన చేస్తూ చేస్తూ అట్లా ప్రోగ్రెస్ అయ్యారు అనమాట. ఆచరణాత్మకంగా కృష్ణ చైతన్యోద్యమానికి సహాయం తీసుకోవాలండి. ఆచరణాత్మకంగా ఉండాలి. అవును మాతాజీ. ఉమ్. ఓకే, నాగరాజ్ మాత మీరు జాయిన్ అయ్యారు ఇప్పుడే. ఏమన్నా షేర్ చేస్తారా లాస్ట్ వీక్ పాయింట్స్ ఏమన్నా? లేదు ప్రభుజీ, హరే కృష్ణ. సరే, సో ఇప్పుడు మనము ఇంట్రొడక్షన్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఓకే, ఇవాళ సుజాత మాతాజీ మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఓకేనా, అర్థమైందా? ఓకే, ఓకే. గురువుల గురించి కూడా ఏమన్నా మాతాజీ? మీ గురువు ఇక్కడ దేశం వాడు కాదు, అక్కడ వేరే దేశం వాడు అని చెప్పారు. అవును మాతాజీ, మా గురు మహారాజ్ అమెరికాలో పుట్టారు. సో కానీ దానికి బాడీకి సంబంధం లేదు, కానీ అందరం స్పిరిట్ సోలే, మనం అందరం ఆత్మస్వరూపంలే. కానీ ఒక్కొక్కరు అంటే మా గురు మహారాజ్ కూడా అంటారు, అంటే నేను పూర్వ జన్మలో మేబీ ఇండియాలో ఉండేమో, నా భక్తి కంప్లీట్ కాలేదు కాబట్టి అమెరికాలో ఉంటాను. అంటే కృష్ణుడు చెప్తాడు మా భగవద్గీతలో, ఈ జన్మలో మనము కంప్లీట్ కృష్ణ కాన్షియస్ కాకపోతే మనకి నెక్స్ట్ జన్మలో మంచి రిచ్ ఫ్యామిలీలో పుడతాం, లేక భక్తుల ఫ్యామిలీలో పుడతాం. అట్లే మా గురు మహారాజ్ 1970లో ఇండియాకి వచ్చినప్పుడు ఆయనకు అనిపించిందంట, అంటే నేను ఈ దేశంలో ఇంతకుముందు ఎప్పుడు వచ్చినాను నేను అనిపించింది. సో అట్లా ఇప్పుడు ప్రభుపాద్ శిష్యులు కూడా అందరూ పూర్వ జన్మలో మేబీ అందరూ ఇండియాలో ఉండేమో, వాళ్ళు ఆ జన్మలో కంప్లీట్ కాలేదు కాబట్టి, వాళ్ళ కృష్ణ భక్తి కంప్లీట్ కాలేదు కాబట్టి మళ్ళీ వాళ్ళు పాశ్చాత్య దేశంలో పుట్టి మళ్ళీ శిష్యులు అన్నమాట. సో అట్లా కూడా మనం కూడా ఈ జన్మలో కంప్లీట్ కాకపోతే నెక్స్ట్ జన్మలో ఇంకా ఇంకా మంచి ఫెసిలిటీస్ తో మళ్ళీ ప్రోగ్రెస్ అవుతాం. అందుకే కృష్ణ కాన్షియస్నెస్ లో లాస్ అనేది ఏమి ఉండదు. మనం ఎంత ఈవెన్ 10% మనం ప్రోగ్రెస్ అయినా నెక్స్ట్ జన్మలో 11% స్టార్ట్ అవుతుంది మన భక్తి. అదే మనం ఎక్కడ పుట్టాలి, ఎవరిలో పుట్టాలని కూడా కృష్ణుడు నిర్ణయిస్తాడు. మనం వచ్చే జన్మలో ఎవరి శరీరం ద్వారా ఎక్కడ పుట్టాలనేది కూడా దేవుడే నిర్ణయిస్తాడు. అదే మన కర్మను బట్టి మన చనిపోయే ముందు మన ఆలోచన ఎట్లా, మన కాన్షియస్నెస్ ఎట్లా ఉంటే దాన్ని బట్టి మనకి నెక్స్ట్. ఇది కూడా కర్మ సిద్ధాంతమేమో ప్రభుజీ, మనకి ఎప్పుడు ఏది ప్రాప్తం ఇస్తుందో ఆ టైంలోనే ప్రాప్తం ఇస్తుందేమో, మనం ఎంత ప్రయత్నం చేసినా కూడా. అంతే, మనకి ఎంత కావాలో అంతే వస్తుంది. గురువుని కలవకపోతే అంటే మాకు ఇప్పుడే ప్రాప్తం ఉంది ప్రభుజీ, మిమ్మల్ని కలవడము, అందుకోసమే ఇప్పుడు ప్రాప్తం అయిందేమో. అది మనకు అదృష్టం ఉంది ఈ జన్మలో నేర్చుకునేది. కొంచెం అన్న ఒక సముద్రంలో ఇసుకరేణు అంతా మేము తెలుసుకున్నది కూడా. కానీ 1000 మైల్ జర్నీ స్టార్ట్స్ విత్ 1 స్టెప్ అంటారు కదా. అంటే మనం ఒక 1000 మైల్స్ జర్నీ పోవాలన్నా ఒక స్టెప్ వేయాలి. ఆ స్టెప్ మనం వేసినాం, మనం ఆ స్టెప్ వేసి మనము ఆ దారిలో నడుస్తున్నాం. సో అది ఆటోమేటిక్ ఆ దారిలోనే ఉంటే మనం ఆ గోల్ రీచ్ అవుతాం. స్టెప్ వాల్యూ అర్థం కావాలి ప్రభుజీ అందరికి, అది ఎట్లా చెప్పాలో అర్థమైతలేదు. అదే అర్థమైతుంది కానీ చెప్పడం, మనం ఎక్స్పీరియన్స్ చేసినాం కొంచెం కాబట్టి తెలుస్తుంది ఆ స్టెప్ విలువ, ఫస్ట్ స్టెప్ విలువ. కరెక్ట్ కరెక్ట్. ఇంకోటి ఏంటంటే మనం నిరాశ కూడా పడుతుంది. ఒక్కొక్కసారి మనం వేరే ఎంత చెప్పినా ఒకసారి కొంతమందికి అర్థం కాదు. సో అప్పుడు కూడా మనం నిరాశ పడద్దు. ఎందుకంటే అదే నేను అన్నట్టు వాళ్ళు ఎప్పుడు రిసీవ్ చేసుకోవాలో, వాళ్ళకి కృష్ణుడు ఎప్పుడు ఇన్స్పైర్ చేస్తాడో అప్పుడే తీసుకుంటారు వాళ్ళు. వాళ్ళ ప్రాప్తం ఎప్పుడు ఉంటే అప్పుడే తీసుకుంటారు. కానీ మన డ్యూటీ ఏంటంటే మనకు చెప్పడం మన డ్యూటీ. ఎంత వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు, యాక్సెప్ట్ చేయాలి, అది వదిలేసారు, మనం కృష్ణుడు వదిలేసారు. ఓకే, సో ఫస్ట్ శ్లోకాన్ని నేను చదువుతాను, మళ్ళీ నెక్స్ట్ శ్లోకాస్ నుంచి మీరు ఒక్కొక్క పారాగ్రాఫ్ చదవండి. శ్లోకాలు మీకు చదవడానికి రాకపోతే నేను హెల్ప్ చేస్తాను. ఓకే, ఇవి సేమ్ ఫస్ట్ ఇన్వొకేషన్ ప్రేయర్స్ చదువుతున్నాను ప్రభుపాద. ఓం నమో ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షుర్మితం యేన తస్మై శ్రీ గురవే నమః.
శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూప కదా మह्यं దదాతి స్వపదాంకితం. And the meaning: I was born in the darkest ignorance, and my spiritual master opened my eyes with the torch of knowledge. I offer my respectful obeisance unto him. అంటే మనం కూడా శ్లోక మనం ఇన్వొకేషన్ చదువుతున్నాం అంటే మనము డార్కెస్ట్ ఇగ్నోరెన్స్ లో మనం అంధకారంలో పుట్టినాము, కానీ మన గురుదేవుడు మనకి ఐస్ ఓపెన్ చేశారు అనమాట. అందుకే ఐస్ ఓపెన్ చేసిన కాబట్టి మన గురుదేవుడికి ప్రణామం చేస్తున్నామని ఫస్ట్ శ్లోక మీనింగ్. when will Srila Rupa Goswami, second sloka is Sri Chaitanya Manobhishtam Sthapitam Yena Bhutale Swayam Rupa Kadamayam Dadati Swapadankitam. The meaning is that when will Srila Rupa Goswami Prabhupada, who has established within this material world the mission to fulfill the desire of Lord Chaitanya, give me shelter under his lotus feet. ఈ షడ్ గోస్వామిలని మీరు పేరు వినుంటారు. అంటే 6 గోస్వామిస్ ఉండే చైతన్య మహాప్రభుకి 6 గోస్వామిలు అంటే శిష్యుల్లాగా ట్రైన్ చేశాడు చైతన్య మహాప్రభు. సో వాళ్ళలో ఒక ఆయన రూప గోస్వామి అని, అంటే ఆయన చాలా ఫేమస్. ఆయనే మనకి చాలా ఈ భక్తి గురించి బుక్స్ అని రాసిండు. ఆయనకి ప్రే చేస్తున్నాను ప్రభుపాద ప్రేయర్ లో చైతన్య మహాప్రభు మిషన్ ని ఫుల్ఫిల్ చేయడానికి చేసే వాటి మన రూప గోస్వామికి ప్రే చేస్తున్నాను అని చెప్పాను. ఓకే, నెక్స్ట్ అనిత చదువుతావా? ఇది చదువుతా ప్రభుజీ. వందేహం వందేహం శ్రీ గురో శ్రీయుత పదకమలం శ్రీ గురున్ వైష్ణవాంచ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథం వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ పాదాన్ సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాంశ. నా గురుదేవుని పాదపద్మములకు సమస్త వైష్ణవుల పాదాలకు నేను గౌరవపూర్వక వందనములు సమర్పిస్తున్నాను. అగ్రజుడైన సనాతన గోస్వామితో పాటుగా శ్రీల రూప గోస్వామి పాదపద్మాలకు, రఘునాథ దాసుకు, రఘునాథ భట్టుకు, గోపాల భట్టుకు, శ్రీల జీవస్వామికి కూడా గౌరవపూర్వక వందనములు. శ్రీకృష్ణ చైతన్య మహాప్రభువుకు, నిత్యానంద ప్రభువుకు, వారితో పాటు అద్వైతాచార్యులకు, గదాధరునికి, శ్రీవాసునికి, ఇతర అనుయాయులకు నా గౌరవపూర్వక వందనములను సమర్పిస్తున్నాను. శ్రీమతి రాధారాణికి, శ్రీకృష్ణునికి, వారి సఖీజనులైన శ్రీ లలితా విశాఖలతో పాటుగా గౌరవపూర్వకంగా నమస్కరిస్తున్నాను. హరే కృష్ణ. సో వీళ్ళందరూ మన పరంపరలో వీళ్ళందరూ ఆచార్యులు అనమాట. వీళ్ళందరూ శ్రీ రూప గోస్వామి, సనాతన గోస్వామి, రఘునాథ దాస్ గోస్వామి, భట్ట గోస్వామి, గోపాల భట్ట గోస్వామి అంటే వీళ్ళందరికీ అంటే మనం ఎప్పుడైనా ప్రేయర్స్ ఆఫర్ చేసినప్పుడు మన గురువుకి ఇమ్మీడియట్ గా ఆఫర్ చేయాలి ప్రేయర్. తర్వాత ఆ గురు అట్లా లాడర్ లాగా అనమాట. ఒక్కొక్క పైన గురువు ఉంటారు, వాళ్ళందరికీ ఆఫర్ చేయాలన్నమాట ప్రేయర్స్. అది ప్రేయర్ చేసే పద్ధతి అనమాట. సో అట్లా ప్రభుపాద కూడా వీళ్ళందరికీ ఆఫర్ చేస్తున్నారు. తర్వాత లాస్ట్ మనము కృష్ణుడికి ఆఫర్ చేయాలి. ఫస్ట్ రాధారాణి దెన్ కృష్ణ. ఎందుకంటే ఆ పరంపరలో వెళ్తుంది అనమాట. ఒక్కొక్కరు మనం ప్రేయర్స్ ఆఫర్ చేస్తే వాళ్ళు పైన వాళ్ళ గురించి ఆఫర్ చేస్తారు అనమాట. షడ్ గోస్వాములు అంటే వీళ్ళ ప్రభుజీ రూప గోస్వామి, రఘునాథ షడ్ గోస్వామి అంటారు వీళ్ళందరూ గురువులు అనమాట. చైతన్య మహాప్రభు శిష్యులు, మనందరికి గురువులు వాళ్ళందరూ. చైతన్య మహాప్రభు శిష్యుల వాళ్ళందరూ చైతన్య మహాప్రభు శిష్యులు. రూప గోస్వామి, సనాతన గోస్వామి, రఘునాథ దాస గోస్వామి, రఘునాథ భట్ట గోస్వామి, గోపాల భట్ట, శ్రీ జీవ గోస్వామి, వీళ్ళందరూ 6 చైతన్య మహాప్రభు శిష్యులు అనమాట. ఇక్కడ మనకి ఫోటో కూడా ఉంటది. ఇక్కడ భగవద్గీత ఓపెన్ చేయండి. ఇక్కడ షడ్ గోస్వామి ఫోటో లేదు కానీ ఇది ఈ పంచతత్వం అంటారు. ఇక్కడ ఈ 5 అంటే చైతన్య మహాప్రభు, ఇంకా నిత్యానంద ప్రభు, ఇంకా ఈ అద్వైతాచార్య ప్రభు, ఇక్కడ సనాతన గోస్వామి, ఇట్లా వీళ్ళ షడ్ గోస్వామి అంటారు. ఇక్కడ ఈ వేరే ఒక ఫోటోలో ఉంటది షడ్ గోస్వామిస్ అని, 6 గోస్వామిస్ అని అది కూడా ఉంటుంది. వేరే బుక్ ఫోటో ఉంటే చూపెడతాను తర్వాత. ఓకే, మరి వీళ్ళు ప్రభుజీ గదాధరుడు, అద్వైతాచార్యులు, శ్రీవాసు వాళ్ళందరూ ఆ తర్వాత వాళ్ళ శిష్యులు, షడ్ గోస్వామి వాళ్ళ శిష్యులు. వీళ్ళే పంచతత్వనేమో కదా ప్రభుజీ? వాళ్ళు పంచతత్వం. అవును, అదే అద్వైతాచార్య, గదాధర, శ్రీవాస వీళ్ళందరూ పంచతత్వాలు. పంచతత్వం అంటే ఈ ఫోటోలో ఉన్నారు కదా, ఈ చైతన్య ప్రభు అంటే ఆయనతో క్లోజ్ అసోసియేట్స్ అనమాట వాళ్ళందరూ. చైతన్య ప్రభు జగన్నాథ్ పురిలో ఉన్నప్పుడు వీళ్ళు ఉండే అనమాట. వీళ్ళు కూడా శిష్యులు లాగానే అనమాట.
సో చైతన్య మహాప్రభుకి చాలా మంది శిష్యులు ఉండే, కానీ ప్రైమరీ షడ్ గోస్వామిలు ఫస్ట్ మెయిన్ శిష్యులు. వాళ్ళని చైతన్య మహాప్రభు బృందావన్కి వెళ్ళి కృష్ణ లీలలు రాయమన్నమాట. అప్పుడు 500 years కింద అక్కడ బృందావనంలో ఇప్పుడున్న టెంపుల్స్ అన్ని లేవన్నమాట. అప్పుడంతా కృష్ణుడు వెళ్ళిపోయిన తర్వాత చాలా ఏళ్ళ వరకు ఎవరికి బృందావనంలో రాను రాను అంతా క్షీణించిపోయినమాట. ఏం గుళ్ళు ఏం తెలియదు. అయితే అప్పుడు చైతన్య మహాప్రభు 500 years కింద వచ్చి ఈ ఈ ఈ 6 గోస్వాములకి వాళ్ళకి చెప్పాడనమాట. పోయి మీరు కృష్ణ బృందావన్కి వెళ్ళి కృష్ణుడు ఎక్కడెక్కడ లీలలు చేసినా అవన్నీ మీరు కనుక్కొని అక్కడ మందిరాలు నిర్మించండి అని చెప్పింది. ఇప్పుడు మనం బృందావన్కి వెళ్తే అక్కడ అన్ని పెద్ద పెద్ద టెంపుల్స్ ఏమేమి ఉన్నాయో వాళ్ళందరూ ఈ షడ్ గోస్వామిలు స్థాపించిన టెంపుల్స్ అన్నమాట. రాధా మదన్ మోహన్ టెంపుల్ అని, ఇంకానేమో బంకీ బిహారీ టెంపుల్ అని, అట్లాంటివన్నీ చాలా పెద్ద ఫేమస్ టెంపుల్స్ ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు షడ్ గోస్వామి వాళ్ళు మిగతా రాజులతో కట్టించినాయి అన్నమాట ఆ టెంపుల్స్ అన్ని. ఓకే. ఆ తర్వాత మళ్ళీ ఇవి అద్వైతాచార్యులు వాళ్ళు అద్వైతాచార్యులు చైతన్య మహాప్రభుకి తండ్రి లాగా అనమాట. అంటే వాళ్ళ తండ్రి ఫ్రెండ్ లాగా ఉండే వాళ్ళందరూ, ఇంకా గదాధర పండితులు వీళ్ళందరూ చైతన్య మహాప్రభు 20 years జగన్నాథ్ పురిలో ఉండే అనమాట. తన 20 years తర్వాత సన్యాసం తీసుకున్న తర్వాత జగన్నాథ్ పురిలో ఉండే ఒక 18 years 20 years. ఆ జగన్నాథ్ పురిలో అప్పుడు అందరూ ఈయనకి సేవకులు లాగా ఉండే అనమాట చైతన్య మహాప్రభుకి. ఓకేనా? నెక్స్ట్ మీరు చదవండి సంధ్యాన మాతాజీ. హే కృష్ణ కరుణా సింధు. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపీశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. ఓ కృష్ణ, నీవు దీనులకు మిత్రుడవు, సృష్టికి మూలకారణుడవు. నీవు గోపికలకు స్వామివి, రాధారానికి ప్రియుడవు. నీకు నా గౌరవపూర్వక వందనములు. తర్వాత రాధారాణికి ప్రే చేస్తామన్నమాట. తప్తకాంచన గౌరాంగి రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. కరిగిన బంగారం వంటి మేని ఛాయ కలిగిన బృందావనమునకు రాణి అయినట్టి రాధారానికి నా ప్రణామములు. నీవు వృషభానురాజు తనయవు, శ్రీకృష్ణునకు ప్రియమైన దానవు. వాంఛాకల్ప తరుభస్య కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. భగవద్భక్తులైనట్టి వైష్ణవులందరికీ నా గౌరవపూర్వక నమస్సులు. కల్పవృక్షాల్లాగా వారు ఎల్లరి కోరికలను తీర్చగలరు. పతిత జీవుల పట్ల వారు కరుణాపూర్ణులై ఉంటారు. శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద, శ్రీ అద్వైత గదాధర, శ్రీ వాసవాది గౌరభక్త వృంద. శ్రీకృష్ణ చైతన్యులకు, నిత్యానంద ప్రభువుకు, శ్రీ అద్వైతాచార్యులకు, గదాధరునికి, శ్రీవాసునికి, భక్తి మార్గంలో ఉన్నట్టి ఇతరులందరికీ నా వందనములు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. భగవత్ అయితే ఇక్కడ అదే మీరు అడిగారు కదా పంచతత్వం, ఇది ఐ ఆఫర్ మై ఒబేసెన్స్ టు కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద అద్వైత శ్రీ అద్వైత గదాధర శ్రీవాస, వీళ్ళు పంచతత్వం అంటారు. సో వీళ్ళందరికీ లాస్ట్ ప్రభుపాద వాళ్ళకి ప్రే చేసిన తర్వాత మళ్ళీ హరే కృష్ణ మంత్రం చెప్పి అందాము. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. చదవండి ఒక పేపర్. సుజాత మాతాజీ. సుజాత మాతాజీ చదువుతారా? శ్లోకం లేదు కదా, ఒక పేరాగ్రాఫ్ చదవండి. అదే భగవద్గీత ఫస్ట్ పారాగ్రాఫ్ చదవండి. గీతోపనిషత్. భగవద్గీత గీతోపనిషత్గా కూడా ప్రసిద్ధి చెందింది. అది వేద జ్ఞాన సారము. వేద సారసత్వంలోని అత్యంత ముఖ్యమైన ఉపనిషత్తులో ఒకటి. భగవద్గీతకు ఆంగ్ల భాషలో చాలా వ్యాఖ్యానాలు ఉన్నాయి కదా. ఇదొక దాని అవసరమేమిటని ఎవరైనా ప్రశ్నించవచ్చును. ఈ ప్రస్తుత గ్రంథమును ఈ విధంగా వివరించవచ్చును. భగవద్గీతకు ఒక ఆంగ్ల వ్యాఖ్యానాన్ని తనకు సిఫార్సు చేయమని ఒక అమెరికా వనిత ఇటీవల నన్ను అడిగింది. నిజంగానే ఆంగ్ల భాషలో అనేక భగవద్గీత గ్రంథాలు అమెరికాలో లభిస్తున్నాయి. కానీ నేను చూపినంత వరకు అమెరికాలోనే కాదు, భారతదేశంలో కూడా వాటిలో ఏ ఒక్కటి ఖచ్చితంగా ప్రామాణికమైనదని చెప్పేటట్లుగా లేదు. ఎందుకంటే దాదాపుగా
ప్రతి దానిలోనూ వ్యాఖ్యాత భగవద్గీత యథాతథపు అసలైన అర్థమును తాకకుండా తన స్వంత అభిప్రాయాలనే వ్యక్తపరిచాడు. భగవద్గీత యొక్క అసలైన అర్థము భగవద్గీతలోనే పేర్కొనబడింది. అది ఇలా ఉన్నది. మనము ఏదైనా ఔషధాన్ని తీసుకోవాలనుకుంటే దాని చీటీపై రాసి పద్ధతులను పాటించవలసి ఉంటుంది. ఔషధమును మనము మనకు తోచిన రీతిగా కాని మిత్రుని నిర్దేశము ప్రకారం గాని తీసుకొనలేము. దానిని చీటిపై ఉన్న పద్ధతులను అనుసరించి లేదా వైద్యుని ఆదేశానుసారము తీసుకోవలసి ఉంటుంది. అదేవిధంగా భగవద్గీతను స్వయంగా ఆదేశించినట్లుగా స్వీకరించాలి లేదా అంగీకరించాలి. భగవద్గీత శ్రీకృష్ణుడు భగవద్గీతలోని ప్రతి పూటలోనూ అతడు భగవానునిగా పేర్కొనబడ్డాడు. ఆయన భగవానుడనే పదము ఒకప్పుడు శక్తివంతుడైన వ్యక్తినో లేదా శక్తివంతుడైన దేవతనో సూచించిన ఇక్కడ భగవానుడనే పదము నిశ్చయముగా శ్రీకృష్ణుడిని మహాపురుషునిగా తెలుపుతుంది. కానీ అదే సమయంలో శంకరాచార్యులు, రామానుచార్యులు, మధ్వాచార్యులు, నింబార్క స్వామి, చైతన్య మహాప్రభువు, భారతదేశంలోని ఇతర వేద జ్ఞాన ప్రామాణికులు వంటి గొప్ప ఆచార్యులందరూ గురువులు ధృవపరిచినట్లుగా శ్రీకృష్ణుడిని మనము భగవంతుణ్ణి తప్పక తెలుసుకోవాలి. స్వయంగా భగవంతుడు కూడా భగవద్గీతలో తాను దేవాది దేవునిగా నిరూపించుకున్నాడు. అతడు బ్రహ్మ సహితలోను పురాణాలన్నిటిలోనూ ముఖ్యంగా భగవత పురాణమని తెలియబడే శ్రీమద్ భాగవతంలో శ్రీకృష్ణుడు భగవాన్ స్వయం యథారూపంగా అంగీకరించబడ్డాడు. అందుకే మనము స్వయంగా భగవానుడు నిర్దేశించిన రీతిగా భగవద్గీతను స్వీకరించాలి. గీతలోని 4వ అధ్యాయంలో శ్రీకృష్ణ భగవానుడు ఇలా అన్నాడు. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ. సో ఇక్కడ మీకు అర్థమైంది కదా, అంటే ప్రభుపాదుల వారు ఎందుకు రాశారు భగవద్గీత అని సమ్మరైజ్ చేస్తున్నారు. అంటే ఒక ఆంగ్ల వ్యక్తి అడిగినమాట భగవద్గీత ఇంగ్లీష్ లో ఏది రికమెండ్ చేయండి అని. అంటే ప్రభుపాద అన్నారనమాట, నేను ఇంతవరకు చూసిన భగవద్గీతలో ఏ భగవద్గీత ఇంగ్లీష్ లో ఇండియాలోనే, అమెరికాలోనే కాదు ఇండియాలో కూడా ఏదో వాళ్ళ ఆథర్స్ ఎవరెవరు భగవద్గీత రాసిందో వాళ్ళ ఓన్ అభిప్రాయాలు పెట్టారు. అందుకే అది ప్రామాణికంగా నాకు అనిపించలేదు ఏది. అందుకే నేను ఈ ఎడిషన్ రాస్తున్నాను యాజ్ ఇట్ ఈస్ గా, అంటే యథాతథంగా రాస్తున్నాను. సో అని ప్రభుపాద. ఎందుకంటే ఇక్కడ మనము ఒక మెడిసిన్ తీసుకున్నాం అనుకో, ఒక మెడిసిన్ తీసుకొని అది మనం ఇష్టం వచ్చినట్టు వేసుకోలేము. ఆ మెడిసిన్ అది అయితే డాక్టర్ చెప్పినట్టు వేసుకోవాలి, లేదంటే ఆ మెడిసిన్ మీద ప్రిస్క్రిప్షన్ ఎట్లా వేసుకోవాలని రాసి ఉంటుంది. రోజుకి 2 సార్లు వేసుకోవాలి, 3 సార్లు వేసుకోవాలంటే అట్లా తీసుకుంటే దాని ఎఫెక్ట్ మన మీద పనిచేస్తుంది. అట్లనే భగవద్గీత కూడా కృష్ణుడు ఎట్లా చెప్పిండు ఆ విధంగా మనం అర్థం చేసుకుంటే మనకి ఎఫెక్ట్ ఉంటుంది. కానీ మన ఓన్ కల్పితంగా మనం ఏదో ఇమాజిన్ చేసి ఏదో మాటలు భగవద్గీత చెప్పిందని చెప్తే అది దాని ఇంపాక్ట్ ఉండదు అని ప్రభుపాద చెప్తున్నారు అన్నమాట. ఓకేనా? నాగరాజ్ మాత చదువుతారా నెక్స్ట్ శ్లోకం నుంచి? హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. చెప్పండి, శ్లోకాన్ని చదవండి. ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానః మవ్యహం వివస్వాన నవే ప్రాహ మనుర్విక్ష కవే అబ్రవీత్ ఏవం పరంపరా ప్రాప్తమివం రాజర్షయో విదుః సకాలేనేహ మహతా యోగో నష్టః పరంతప స ఏవాయం మయా తే అద్య యోగః ప్రోక్తః పురాతనః భక్తో అసి మే సఖా చేతి రహస్యం హేతదుత్తమం. ఈ యోగ విధానం అంటే భగవద్గీత మొట్టమొదట సూర్యదేవునికి చెప్పబడిందని ఇక్కడ భగవానుడు అర్జునునికి తెలియజేస్తున్నాడు. సూర్యదేవుడు దానిని మనువుకు వివరించాడు. మనువు దానిని ఇక్ష్వాకుకు వివరించాడు. ఆ రకంగా గురు శిష్య పరంపరలో ఒక వక్త నుండి వేరొకనికి ఈ యోగ విధానం అందజేయబడింది. కానీ కాలక్రమంలో అది నశించింది కనుక భగవానుడు దానిని తిరిగి చెప్పవలసి వచ్చింది. ఈసారి అది కురుక్షేత్ర రణరంగంలో అర్జునునికి చెప్పడం జరిగింది.
తనకు మిత్రుడు భక్తుడు కనుక ఈ పరమ రహస్యాన్ని అతనికి చెబుతున్నానని భగవానుడు అర్జునునితో అన్నాడు. దీని భావం ఏమిటంటే భగవద్గీత గ్రంథము ప్రత్యేకముగా భగవద్భక్తునికే ఉద్దేశించబడింది. ఆధ్యాత్మిక వాదులు 3 తరగతులుగా ఉన్నారు. వారే జ్ఞాని, యోగి, భక్తుడు లేదా నిరాకారవాది, ధ్యానపరుడు, భక్తుడు. పూర్వ పరంపర విచ్ఛిన్నమైన కారణంగా కొత్త పరకు గురు శిష్య పరంపర అతనిని ప్రథమ గ్రహీతగా చేస్తున్నట్లు అర్జునునితో భగవానుడు ఇచ్చట స్పష్టముగా చెప్పాడు. అందుకే సూర్యదేవుడు మొదలైన వారి నుండి వస్తున్నట్టి సంప్రదాయములోనే వేరొక పరంపరను స్థాపించాలనేది భగవంతుని కోరిక. అర్జునుని ద్వారా నూతనంగా తన ఉపదేశాలు ప్రచారం కావాలనేది అతని ఆకాంక్ష. అర్జునుడు భగవద్గీత అవగాహనలో ప్రామాణికుడు కావాలని అతడు కోరుకున్నాడు. అందుకే భగవద్గీత ప్రత్యేకంగా అర్జునునికి బోధించబడినట్లు మనకు కనిపిస్తుంది. అతడు భగవద్భక్తుడు, శ్రీకృష్ణుని ప్రత్యక్ష శిష్యుడు, సన్నిహిత మిత్రుడు కావడమే దానికి కారణం. కనుక అర్జునునికి ఉన్నట్టి గుణాలను కలిగిన వ్యక్తికి భగవద్గీత చక్కగా అర్థమవుతుంది. అంటే అతడు భగవంతునితో ప్రత్యక్ష సంబంధం ఉన్నట్టి భక్తుడు కావాలి. ఒకడు భగవద్భక్తుడు కాగానే ఆ దేవదేవునితో ప్రత్యక్ష సంబంధం కూడా కలుగుతుంది. అది చాలా విస్తృతమైన కథా విషయం. కానీ భక్తుడు ఈ క్రింది 5 రకాలలో ఏదో ఒక దానిలో భగవంతునితో సంబంధం కలిగి ఉండడానికి ఉంటాడని టూకీగా చెప్పవచ్చును. 1 శాంత స్థితిలో ఉన్న భక్తుడు, 2 సేవా స్థితిలో ఉన్న భక్తుడు, 3 మిత్రునిగా ఉన్న భక్తుడు, 4 తండ్రి లేదా తల్లిగా ఉన్న భక్తుడు, 5 ప్రియురాలిగా ఉన్న భక్తుడు. అర్జునుడు మిత్రునిగా భగవంతునితో సంబంధం కలిగి ఉన్నాడు. అయినా ఈ స్నేహానికి భౌతిక జగత్తులో కనిపించే స్నేహానికి అపారమైన భేదము ఉన్నది. ఇది దివ్యమైన స్నేహము. దీనిని అందరూ పొందలేరు. అయినా ప్రతి ఒక్కడు భగవంతునితో ఒక ప్రత్యేకమైన సంబంధాన్ని కలిగి ఉన్నాడు. భక్తియోగ పూర్ణత్వము ద్వారా ఆ సంబంధము జాగృతమవుతుంది. కానీ ప్రస్తుత జీవన స్థితిలో మనము కేవలము భక్తుడినే కాక భగవంతునితో మన నిత్య సంబంధాన్ని కూడా మరిచిపోయాము. కోటానుకోట్ల జీవరాశులలో ప్రతి జీవుడు భగవంతునితో ఒక ప్రత్యేకమైన నిత్య సంబంధాన్ని కలిగి ఉన్నాడు. అదే స్వరూపము అని చెప్పబడుతుంది. భక్తియుత సేవా పద్ధతి ద్వారా మనిషి ఆ స్వరూపాన్ని జాగృతం చేసుకోగలుగుతాడు. ఆ స్థితి స్వరూప సిద్ధి అంటే జీవుని సహజ స్థితి పూర్ణత్వం అని అనబడుతుంది. అంటే అర్జునుడు భక్తుడు, భగవంతునితో అతడు స్నేహభావంతో సంబంధము కలిగి ఉన్నాడు. అర్జునుడు హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఇది ఒక బ్రీఫ్ గా మనం సమరైజ్ చేసుకుంటే, అంటే కృష్ణుడు చెప్తున్నాడు కదా ఈ భగవద్గీత పరంపర నుంచి వినాలి అని. సో ఇందాక అనితక్క కూడా చెప్పినట్టు, సో సూర్య భగవాన్ ఫస్ట్ కృష్ణుడు చెప్పిండు, తర్వాత మళ్ళీ తన కొడుకైన ఇష్వాకు ఇంకా అట్లా రాజులందరికీ చెప్పుకుంటూ వచ్చి మళ్ళీ ఆ పరంపర బ్రేక్ అయింది కాబట్టి మళ్ళీ అర్జునుడికి చెప్పాల్సి వచ్చింది భగవద్గీత. సో ఎట్లా మరి భగవద్గీత ఎట్లా ఎవరికి అర్థమవుతుందంటే అర్జునుడు లాగా ఉన్న వాళ్ళ గుణాలు ఉన్న వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది భగవద్గీత. అట్లనే సో ఎట్లా అంటే మనకి 5 రకాల మెయిన్ మనకి సంబంధాలు ఉంటాయి కృష్ణుడితో. ఏంటి శాంత స్థితిలో ఉంది అంటే లైక్ ఇదేంటే న్యూట్రల్ అనమాట. లైక్ ఎనీ రాక్ కానీ లైక్ ఎనీ బుక్ కానీ అట్లా దానికి ఏమి శాంత స్వభావం అంట దాన్ని. ఇంకోటేమో సేవా స్థితి అంటే ఒక హనుమంతుడికి రాముడికి ఉన్నట్టు సేవాభావం అనమాట. అట్లాంటి 5 రసాలు ఉంటాయి మన జనరల్ గా మనుషులకి భగవంతుడితో. సో ఇది ఒక సేవా రసము. ఇంకోటి మిత్రునిగా ఒక రసం అంటే అర్జునుడికి ఇంకా కృష్ణుడికి ఉన్న రస అన్నారు, రసాలు అంటారు కదా, అది మెల్లోస్ అనమాట. ఇంకా ఒక తల్లి తండ్రి లాగా అంటే వాత్సల్యం లాగా ఒక రసం ఉండొచ్చు మన కృష్ణుడు. ఇంకోటి ప్రియురా లాగా అంటే గోపికలకి కృష్ణుడితో ఉన్న రసం అనమాట అది. సో కాంజుగల్ లవింగ్ రిలేషన్షిప్స్, ఇట్లా ఈ 5 మేజర్ రిలేషన్షిప్స్ ఉంటాయి మనకి. కానీ ప్రతి జీవికి ఒక ప్రత్యేకమైన రిలేషన్షిప్ ఉంది కృష్ణుడితో.
మనకి ఇప్పుడే అర్థం కాదు. అది ఇందాక మనం చెప్పినట్టు అది మనకి భక్తిలో ప్రోగ్రెస్ అయినాక మనకి అర్థమవుతుంది మనకి ఏ రిలేషన్షిప్ ఉంది మనకి కృష్ణుడితో. సో కానీ ఫస్ట్ మనం ఇమాజిన్ చేసుకునే అవసరం లేదు మనకి ఏ రీజన్. కానీ కాకపోతే ఇవన్నిట్లో ఒక సేవా భావం అనేది కామన్ అన్నిట్లో. ఏ రస ఉన్నా మనకి సేవ చేయడం మాత్రం అది అన్ని రసాల్లో ఉంటుంది. అందుకే మనం ఫస్ట్ కృష్ణునికి సేవకుడిలాగా మనం భావించి అట్లా ప్రోగ్రెస్ కావాలి మనం. ఓకే, నెక్స్ట్ అనితక్క చదువు. నెక్స్ట్ అర్జునుడు ఏ విధంగా భగవద్గీతను అంగీకరించాడో తప్పక గమనించాలి. అతడు అంగీకరించిన పద్ధతి 10వ అధ్యాయంలో ఇవ్వబడింది. అర్జున ఉవాచ పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవాన్ పురుషం శాశ్వతం దివ్యామాదిదేవమజం విభుం హౌస్త్వాం ఋషయః సర్వే దేవర్షిర్నారదస్తదా అసితో దేవలో వ్యాసః స్వయం చైవ బ్రవీషి మే సర్వమేతదృతం మన్యే యన్మాం వదసి కేశవ నహి తే భగవన్ వ్యక్తిం విదుర్దేవ న దానవాః. అర్జునుడు పలికాడు, నీవు దేవదేవుడవు, పరంధాముడవు, పవిత్రుడవు, పరమసత్యమువు. నీవు నిత్యుడవు, దివ్యుడవు, ఆది పురుషుడవు, పుట్టుక లేనివాడవు, మహోత్కృష్టుడవు. నారదుడు, అసితుడు, దేవలుడు, వ్యాసుడు వంటి మహర్షులందరూ నిన్ను గురించిన ఈ సత్యాన్ని ధృవపరిచారు. ఇప్పుడు నీవు స్వయంగా దీనిని నాకు ప్రకటిస్తున్నావు. ఓ కృష్ణ, నీవు నాకు చెప్పినదంతా సత్యమని నేను పూర్తిగా అంగీకరిస్తున్నాను. ఓ దేవదేవా, దేవతలు గాని దానవులు గాని నీ స్వరూపాన్ని తెలుసుకోలేరు. భగవద్గీతను భగవాను నుండి వినిన తర్వాత అర్జునుడు అతన్ని పరబ్రహ్మము సమ్మతించాడు. ప్రతి జీవుడు బ్రహ్మమే, కానీ పరమనిత్యుడు లేదా దేవాది దేవుడు పరబ్రహ్మము. పరంధామము అంటే అతడే సమస్తానికి పరమాశ్రయము లేదా ధామము. పవిత్రము అంటే అతడు విశుద్ధుడు, భౌతిక కల్మషముచే కలుషితుడు కానివాడు. పురుషం అంటే అతడు పరమ భోక్త, శాశ్వతం అంటే శాశ్వతుడు, దివ్యం అంటే దివ్యమైన వాడు, ఆదిదేవం అంటే ఆది పురుషుడు, అజం అంటే పుట్టుక లేనివాడు, విభుం అంటే పరమోత్కృష్టుడు. శ్రీకృష్ణుడు తన మిత్రుడు కనుక అర్జునుడు ముఖస్థుతిగా ఇదంతా అతనితో చెబుతున్నాడని ఎవరైనా అనుకునే అవకాశం ఉన్నది. కానీ భగవద్గీత పాఠకుల మనస్సుల్లో ఈ రకమైన సందేహాన్ని తొలగించి వేయడానికే అతడు తర్వాతి శ్లోకంలో తన స్థుతులను నిరూపిస్తూ కేవలము తానే గాక నారదుడు, అసితుడు, దేవలుడు, వ్యాసదేవుడు వంటి ప్రామాణికులు కూడా శ్రీకృష్ణుణ్ణి దేవాది దేవునిగా అంగీకరించారని చెప్పారు. ఆచార్యులందరూ ఆమోదించినటి వేద జ్ఞానాన్ని ఈ మహనీయులందరూ ప్రచారం చేశారు. అందుకే అతడు చెప్పినదంతా పూర్తిగా సంపూర్ణమై ఉన్నట్లుగా తాను అంగీకరిస్తున్నానని శ్రీకృష్ణునితో అర్జునుడు చెప్పాడు. సర్వమేతదృతం మన్యే, నీవు చెప్పినదంతా సత్యమని నేను అంగీకరిస్తున్నాను. దేవాది దేవుణ్ణి అర్థం చేసుకోవడం చాలా కఠినమని, దేవతలైనా అతన్ని తెలుసుకోలేరని కూడా అర్జునుడు అన్నాడు. అంటే భగవంతుడు మనుషుల కంటే గొప్ప వ్యక్తులకైనా తెలియబడడు. ఇక భక్తుడు కాకపోతే మానవుడు శ్రీకృష్ణ భగవాన్ని ఎట్లా అర్థం చేసుకోగలుగుతాడు? చదవాల ప్రభుజీ? చదవాల ప్రభు? ఒక నిమిషం. ఓకే, సో ఇక్కడ మనకి అదే కృష్ణుడు దేవాది దేవుడిలాగా అర్జునుడు అంగీకరించాడు. సో అట్లా మనం అనుకోవచ్చు, అర్జునుడు కృష్ణుడు అర్జునుడికి ఫ్రెండ్ కాబట్టి అట్లా అంటున్నాడు అనుకోవచ్చు. కానీ కాకపోతే అక్కడ అర్జునుడు రిఫరెన్స్ ఇస్తున్నాడు, నేను ఒక్కనే కాదు, నారదుడు, అసితులు, వ్యాసులు వీళ్ళందరూ కూడా కృష్ణుడిని దేవాది దేవులుగా యాక్సెప్ట్ చేసిండు అని చెప్పారు. సో అది మనకి ఆ విధంగా మనం అర్థం చేసుకుంటే మనకి భగవద్గీత అర్థమవుతుందని ఇక్కడ ప్రభుపాద రాస్తున్నాడు. నెక్స్ట్ సంధ్య అనమాట. అందుకే భగవద్గీతను భక్తి భావనలోనే స్వీకరించాలి. తాను శ్రీకృష్ణుడితో సమానమని గాని, కృష్ణుడు ఒక సాధారణ వ్యక్తి అని గాని, కృష్ణుడు ఒక మహనీయుడని గాని మనిషి తలచకూడదు. శ్రీకృష్ణుడు దేవాది దేవుడు కనుక భగవద్గీత వాక్కులను అనుసరించి లేదా భగవద్గీతను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నటువంటి వ్యక్తి అయినా అర్జునుని పలుకులను బట్టి మనం కనీసం సిద్ధాంతపరంగానైనా శ్రీకృష్ణుని దేవదేవునిగా అంగీకరిస్తే ఆ వినమ్ర భావనలోనే భగవద్గీతను అర్థం చేసుకోగలుగుతాం. భగవద్గీతను వినమ్ర భావనలో చదవకపోతే అది అర్థం అవ్వడం చాలా కఠినము. ఎందుకంటే అది గొప్ప రహస్యము. ఇంతకు భగవద్గీత అంటే ఏమిటి?
మానవాళిని సంసారపు అజ్ఞానము నుండి ఉద్ధరించడమే భగవద్గీత ఉద్దేశము. ప్రతి మానవుడు అనేక రకాలుగా కష్టాలలో ఉన్నాడు. అర్జునుడు కూడా అలాగే కురుక్షేత్ర రణరంగంలో యుద్ధం చేయవలసిన కష్టంలో చిక్కుకున్నాడు. కానీ అతడు శ్రీకృష్ణునికి శరణాగతుడయ్యాడు. తత్ఫలితంగా ఈ భగవద్గీత చెప్పబడింది కేవలం అర్జునుడే కాదు, ఈ సంసార కారణంగా మనలో ప్రతి ఒక్కరము చింతాపూర్ణులమై ఉన్నాము. మన అస్తిత్వమే ఆసత్తు వాతావరణంలో ఉన్నది. నిజానికి మనము ఆసత్తుచే బెదిరింపబడడానికి లేము. మన అస్తిత్వము నిత్యమైనది. కానీ ఏదో ఒక కారణంగా మనము అసత్తులో ఉంచబడ్డాము. అసత్తు అనేది అస్తిత్వం లేని దానిని సూచిస్తుంది. దుఃఖితులయ్యే అనేక మానవులలో అతి కొద్ది మంది మాత్రమే తామెందుకు ఈ వికారమైన స్థితిలో ఉంచబడ్డామంటూ తమ స్థితిని గురించి నిజంగా విచారణ చేస్తారు. మనిషి తన దుఃఖమును గురించి అడిగే ఈ స్థితికి మేల్కాంచనంత వరకు తనకు దుఃఖం వద్దని, పైగా సమస్త దుఃఖాలకు తాను పరిష్కారం చూపుతానని అతడు అనుకోనంత వరకు పరిపూర్ణ మానవునిగా భావించబడడు. మనస్సులో ఇటువంటి విచారణ జాగృతమైనప్పుడే మానవత్వం ప్రారంభమవుతుంది. బ్రహ్మసూత్రాలలో ఈ విచారణ బ్రహ్మ జిజ్ఞాస అని చెప్పబడుతుంది. హదాతో బ్రహ్మ జిజ్ఞాస. పరతత్వ స్వభావము గురించిన విచారణ చేయనంత వరకు మనిషి యొక్క ప్రతి కార్యము భంగపాటుగానే భావించబడుతుంది. అందుకే తామెందుకు దుఃఖాలకు గురవుతున్నామని, లేదా తామెక్కడి నుండి వచ్చామని, మరణం తర్వాత ఎక్కడికి వెళ్తున్నామని ప్రశ్నించడం మొదలుపెట్టిన వారే భగవద్గీత అవగాహనకు తగిన విద్యార్థులు. శ్రద్ధావంతుడైన విద్యార్థి దేవదేవుని పట్ల దృఢమైన గౌరవము కలిగి ఉండాలి. అటువంటి విద్యార్థే అర్జునుడు. జీవితం అందరూ ఒక్కొక్క పేజ్ చదవండి. సో ఇక్కడ ఈ పేజ్ అయితే కదా, ఆపండి. సో ఇక్కడ సో అందుకే మనం లాస్ట్ కంటిన్యూ చేసాం. సో అట్లీస్ట్ భగవద్గీత మనం కృష్ణుడు దేవాదేవుడు మనకి ఇప్పుడు అంగీకరించకపోయినా మనం అట్లీస్ట్ థియరిటికల్ గా మనం యాక్సెప్ట్ చేయాలి. అప్పుడు మనకి భగవద్గీత అర్థమవుతుంది. అంటే కృష్ణుడు భగవంతుడు దేవాది దేవుడు అని మనం అట్లీస్ట్ థియరిటికల్ గా అర్థం చేసుకున్నాం. అప్పుడు మనకి భగవద్గీత మెసేజ్ మనకు కరెక్ట్ అర్థమవుతుంది. ఇంకోటి మనకి బ్రహ్మ జిజ్ఞాస అని, అంటే వాళ్ళకి అతాతో బ్రహ్మ జిజ్ఞాస అంటే మనం ఎవరము, ఇంకా మన ఎందుకు పుట్టినాము, అది కూడా ఆ జిజ్ఞాస ఉంటే అది కూడా అప్పుడు వాళ్ళకు కూడా మనకు భగవద్గీత క్లియర్ గా అర్థమవుతుందని ఇక్కడ భాష్యం చెప్తున్నాడు. ఇంకా అసత్తు అంటుంది కదా ప్రభుజీ. అసత్తు అంటే ఎక్కడ మాత్రం రెండవ పేరాలో ఈ సంసార కారణంగా మనం ప్రతి ఒక్కరం మన అస్తిత్వమే అసత్తు వాతావరణంలో ఉన్నది. రెండవ అసత్వం అనేది అస్తిత్వము లేని దానిగా సూచిస్తుంది. అంటే అదే మన అసలైన పరిస్థితి మనము తెలుసుకోలేకపోతున్నాం. అంటే మనము జీవులము నిత్యంగా ఉంటాము. అది కాకుండా మనము ఈ బాడీ అనుకుంటే ఇది అశాశ్వతం. బాడీ శాశ్వతం కాదు కదా. అందుకే మనకి మనం బాడీ అనుకుంటే మనకు భగవద్గీత అర్థం కాదు. ఓకే 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 మా సుజాత మాచి చదవండి నెక్స్ట్ పేజ్. మ్యూట్ లో ఉన్నారు మాతాజీ. సుజాత మాతాజీ అన్మ్యూట్ చేసి చదవండి. అన్మ్యూట్ చేయండి మాతాజీ, వినబడట్లేదు. సుజాత మాతాజీ అన్మ్యూట్ చేయండి. మీరు మ్యూట్ లో ఉన్నారు. మీరు కిందికి ప్రెస్ చేయాలి. ఓకే ఇప్పుడు చదవండి మాతాజీ. జీవితం యొక్క నిజమైన ఉద్దేశాన్ని మనిషి మర్చిపోయినప్పుడు దానిని పునర్స్థాపించడానికి శ్రీకృష్ణ భగవానుడు ప్రత్యేకంగా అవతరిస్తాడు. అయినా కూడా ఆ విధంగా మేల్కొన్న అనేక మానవుల్లో నిజానికి ఒక్కడు మాత్రమే తన స్థితిని గురించిన అవగాహనలో నిజంగా ప్రవేశిస్తాడు. అటువంటి వాని కోరికే ఈ భగవద్గీత బోధించబడింది. నిజానికి మనమందరము అజ్ఞానమనే ఆడపులిచే మింగివేయబడ్డాము. కానీ భగవంతుడు జీవులపై, ముఖ్యంగా మానవులపై పరమ దయాలువై ఉన్నాడు. అందుకే అతడు తన మిత్రుడైన అర్జున్ని శిష్యునిగా చేసుకొని భగవద్గీతను ఉపదేశించాడు.
శ్రీకృష్ణ భగవానుని అనుయాయిగా అర్జునుడు సమస్తమైన అజ్ఞానికి అతీతుడే అయిన జీవిత సమస్యల గురించి శ్రీకృష్ణుడు అడగడానికి అతడు కురుక్షేత్ర రణరంగమున అజ్ఞానంలో ఉంచబడ్డాడు. ఆ రకంగా భగవానుడు భావితరాల మానవుల లాభానికై ఉపదేశము చేసి జీవన ప్రణాళికను ఏర్పాటు చేసుకున్నట్లు చేశాడు. అప్పుడు మానవుడు దాని ప్రకారము పనిచేసి మానవ జీవన కార్యంను పూర్ణము చేసుకోగలుగుతాడు. భగవద్గీతలోని కథా విషయము 5 మూల తత్వాల వివరణను కూడి ఉంటుంది. మొట్టమొదలు భగవద్గీత జ్ఞానము, తర్వాత జీవుల సహజ స్థితి వివరించబడ్డాయి. ఈశ్వరుడు అంటే అధిపతి ఉన్నాడు, ఆధీనులై ఉండే జీవులు ఉన్నారు. తాను ఆధీనంలో లేని స్వేచ్ఛగా ఉన్నానని జీవుడు అంటే వాడు వెర్రివాడే అవుతాడు. జీవుడు అన్ని విధాలుగా కనీసం బద్ధ జీవ స్థితిలోనైనా ఆధీనుడే అయి ఉంటాడు. కనుక భగవద్గీతలోని కథా విషయము పరమేశ్వరుడు, జీవులు, ఆధీనులై జీవులు అనే విషయాలతో సాగుతుంది. ప్రకృతి, భౌతిక ప్రకృతి, కాలము, సమస్త విశ్వము లేదా ప్రకృతి విస్తారము, నిలిచి ఉండే సమయము, కర్మ కూడా చర్చించబడ్డాయి. భౌతిక జగత్తు నానా రకాల కర్మలతో నిండి ఉంటుంది. జీవులందరూ వివిధ కార్యాలలో నెలకొని ఉన్నారు. భగవంతుడు ఎవ్వడు, జీవులు ఎవ్వరు, ప్రకృతి అంటే ఏమిటి, నెలకొని ఉన్నారు. భగవంతుడు ఎవ్వడు, జీవులు ఎవ్వరు, ప్రకృతి అంటే ఏమిటి, భౌతిక సృష్టి అంటే ఏమిటి, కాలంచే అదెట్లా నియంత్రించబడుతుంది, జీవుల కార్యకలాపాలు ఏమిటనే విషయాలను భగవద్గీత నుండి మనం తప్పక నేర్చుకోవాలి. భగవద్గీతలోని ఈ 5 మూల తత్వాలలో భగవానుడు లేదా కృష్ణుడు లేదా బ్రహ్మము లేదా పరమేశ్వరుడు లేదా పరమాత్ముడు, మీకు నచ్చిన ఏ పేరైనా ఉపయోగించండి, అనేది అన్నిటిలోనూ ఉత్కృష్టమైనది. జీవులు గుణరీత్యాన్నే పరమ నియామకాన్ని వంటివారు. ఉదాహరణకు భగవద్గీతలోని తర్వాత అధ్యాయంలో వివరించబడినట్లు భగవంతుడు ప్రకృతిలోని విశ్వ కలాపాలపై నియంత్రణను కలిగి ఉన్నాడు. భగవద్గీత భౌతిక ప్రకృతి స్వతంత్రమైనది కాదు, అది భగవంతుని నిర్దేశానుసారము పనిచేస్తుంది. మాయాధ్యక్షణ ప్రకృతి సుమాయత్ సచారచరం, ప్రకృతి నా నిర్దేశంలో పనిచేస్తుంది అని శ్రీకృష్ణ భగవానుడు పలికాడు. భౌతిక ప్రకృతిలో అద్భుతమైన విషయాలు జరగడం చూపినప్పుడు ఈ జగత్తు వెనుక అధికారి ఉన్నాడని మనము తప్పక తెలుసుకోవాలి. నియంత్రణ లేకుండా ఏది ప్రకటము కాదు. నియంత్రించే వాడిని గుర్తించకపోవడము బాల్యోచితమే అవుతుంది. ఉదాహరణకు గుర్రము గాని ఇతర జంతువు గాని లాగకుండానే మోటార్ కారు పరిగెత్తడము పరమాద్భుతమని పిల్లవాడు అనుకోవచ్చును. కానీ వివేకం కలవాడు మోటార్ కారు యంత్ర అమరికను ఎరిగి ఉంటాడు. యంత్రము వెనుక ఒక వ్యక్తి అంటే డ్రైవర్ ఉంటాడని అతనికి ఎప్పుడు తెలిసి ఉంటుంది. అదేవిధంగా భగవంతుడనే డ్రైవర్ నిర్దేశంలోనే సమస్తం పనిచేస్తుంది. ఇక తర్వాతి అధ్యాయంలో మనము గమనించినట్లు జీవులందరూ భగవంతునిచే అతని అంశాలుగా అంగీకరించబడ్డారు. బంగారు కణిక కూడా బంగారమే, ఒక సముద్ర బొట్టు కూడా ఉప్పనే అయినట్లుగా జీవులమైన మనము పరమ నియామకుని
అంటే ఈశ్వరుని లేదా భగవంతుని శ్రీకృష్ణ భగవాన్ని అంశాలుగా ఆ దేవదేవుని సమస్త గుణాలను సూక్ష్మ పరిణామంలో కలిగి ఉన్నాము. ఎందుకంటే మనము సూక్ష్మ ఈశ్వరులము, ఆదిన ఈశ్వరులము. ప్రస్తుతము మనము అంతరిక్షాన్ని, గ్రహాలను నియంత్రించే యంత్రంలో ఉన్నట్లుగా ప్రకృతిని నియంత్రించబడడానికి ప్రయత్నిస్తున్నాము. ఈ నియంత్రించే స్వభావము శ్రీకృష్ణులో ఉన్నది కాబట్టి ఇక్కడ ఉన్నది. కానీ ప్రకృతిపై ఆధిపత్యము చెలాయించే స్వభావము ఉన్నప్పటికీ మనము పరమ నియామకులము కామని తప్పక తెలుసుకోవాలి. ఇదే భగవద్గీతలో వివరించబడింది. హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ. సో ఇక్కడ మెయిన్ భగవద్గీత 5 విషయాల గురించి మాట్లాడుతుంది చెప్పారు. ఏంది? ఈశ్వర అంటే మన భగవానుడు, ఇంకా జీవ అంటే మనం ఆత్మలం అంటే అందరు జీవులు అనమాట. ఇంకానేమో ప్రకృతి అంటే నేచర్, ఇంకా కాల అంటే టైం, ఇంకా కర్మ మనం చేసే కర్మను. సో ఈ 5 విషయాల గురించి మాట్లాడుతుంది. సో ఇవన్నిట్లో ఒకటి అన్ని శాశ్వతము, ఒక్కటి శాశ్వతం కాదు, కర్మ ఒక్కటి శాశ్వతం కాదు, మిగతా అన్ని శాశ్వతాలు అనమాట. ఇంకోటి చెప్తున్నా అయితే ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. సో కొన్ని పిల్లలు చూసి ఒక కార్ని చూసి అనుకుంటారు వాళ్ళు కార్ ఆటోమేటిక్ గా నడుస్తుంది అనుకుంటారు. కానీ కాకపోతే దాని వెనకాల ఒక డ్రైవర్ ఉన్నాడు, డ్రైవర్ దాన్ని ఇంజన్ తోటి నడిపిస్తున్నాడు అని అది పెద్దవాళ్ళు అంటే తెలిసిన వాళ్ళు అర్థం చేసుకుంటారు. అట్లనే ఈ ప్రకృతి కూడా అదే కొంతమంది అనుకుంటారు మూర్ఖులు, ప్రకృతి అదంతా నేచర్ అదంతా అదే నడుస్తుంది అనుకుంటారు. కానీ దాని వెనకాల భగవంతుడు ఉన్నాడని చాలా తక్కువ మందికి తెలుసు. అందుకే భగవద్గీత లైక్ ఈ విషయాల గురించి మనకి చెప్తుంది అనమాట. అందుకే ఈ కాలం అనేది ఊరికే ప్రకృతి అదంతా అదే పనిచేయదు అనమాట. దాని వెనకాల ఒక మాస్టర్ ఉన్నాడు, ఆ మాస్టర్ ఆధీనంలో పనిచేస్తుందని ఇక్కడ ప్రభుపాదులు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఓకే, నెక్స్ట్ అనితక్క చదువు. అయ్యో నాగరాజ మాతాజీ మీరు చదవాలా? భౌతిక ప్రకృతి అంటే ఏమిటి? ఇది కూడా భగవద్గీతలో అపరా ప్రకృతిగా వివరించబడింది. జీవుడు వరా ప్రకృతిగా వివరించబడ్డాడు. పరాయైన ప్రకృతి సర్వదా నియంత్రణలో ఉంటుంది. ప్రకృతి స్త్రీ స్వరూపిణి. భార్యాకలాపాలన్నీ భర్తచే అదుపు చేయబడినట్లు ఆమె భగవంతుని వశంలో ఉంటుంది. ప్రకృతి సర్వదా అధికారి అయినట్టి భగవంతునిచే నడపబడుతూ ఆధీనురాలై ఉంటుంది. జీవులు ప్రకృతి ఇద్దరూ భగవంతునిచే నియంత్రించబడి అధీనంలో ఉండేవారే. జీవులు భగవదంశలే అయిన భగవద్గీత అనుసరించి ప్రకృతిగా భావించాలి. ఇది భగవద్గీతలోని 7వ అధ్యాయంలో స్పష్టంగా పేర్కొనబడింది. ఆపరేయ మితస్వన్యాం ప్రకృతి మిద్దమే పరాం జీవభూతం. ఈ భౌతిక ప్రకృతి నా అపరా ప్రకృతి, కానీ దీనికి అతీతంగా ఉన్నదే వేరొక ప్రకృతి, అదే జీవభూతం. జీవులు భౌతిక ప్రకృతి 3 గుణాలతో నిండి ఉంటుంది. అవే సత్వగుణము, రజోగుణము, తమోగుణము. ఈ 3 గుణాలకు పైన కాలము ఉన్నది. ఈ 3 గుణాల కలయికచే నిత్యమైన కాల నియంత్రణలో, పర్యవేక్షణలో కర్మలు ఉంటాయి. ఈ కర్మలు అనంతకాలంగా చేయబడుతున్నాయి. ఆ కర్మ ఫలాలనే మనము భోగిస్తున్నాము లేదా దుఃఖంగా అనుభవిస్తున్నాము. ఉదాహరణకు, నేను ఒక వ్యాపారిని అనుకోండి. నేను నా తెలివితో కష్టపడి పనిచేసి గొప్ప బ్యాంక్ బ్యాలెన్స్ ఏర్పాటు చేసుకుంటాను. అప్పుడు నేను భోగిని. కానీ తర్వాత నేను వ్యాపారంలో నా ధనాన్నంతా కోల్పోతే నేను దుఃఖిని. అదే విధంగా జీవితంలోని ప్రతి రంగంలోనూ కర్మఫలాలనే మనము భోగిస్తాము లేదా కర్మఫలాలచే దుఃఖిస్తాము. అదే కర్మ అనబడుతుంది. ఈశ్వరుడు భగవంతుడు, జీవుడు జీవాత్మ, ప్రకృతి, కాలము, కర్మ అనేవి
భగవద్గీతలో వివరింపబడినాయి. ఈ ఐదింటిలో భగవంతుడు, జీవులు, భౌతిక ప్రకృతి, కాలం అనేవి నిత్యమైనవి. ప్రకృతి ప్రదర్శన తాత్కాలికమే కావచ్చు, కానీ మిథ్య కాదు. ప్రకృతి ప్రదర్శన మిథ్య అని కొందరు తత్వవేత్తలు పలుకుతారు. కానీ భగవద్గీత సిద్ధాంతం ప్రకారము లేదా వైష్ణవుల సిద్ధాంతం ప్రకారము అది అట్లా కాదు. జగత్తు ప్రదర్శన మిథ్యగా భావింపబడదు. అది సత్యమే గాని తాత్కాలికమైనదిగా అంగీకరించబడింది. అది ఆకాశంలో ధరించే మేఘంతో లేదా ధ్యానమును పండించే వర్షాకాలంతో పోల్చబడింది. వర్షాకాలం అయిపోగానే, మేఘాలు వెళ్ళిపోగానే వర్షంచే పోషింపబడిన పంటలన్నీ ఎండిపోతాయి. అదే విధంగా ఈ భౌతిక జగత్తు ప్రదర్శన ఒక ప్రత్యేక సమయంలో జరుగుతుంది, కొంతకాలం ఉంటుంది, తర్వాత అదృశ్యమవుతుంది. ప్రకృతి కలాపాలు ఆ రకంగా ఉంటాయి, కానీ ఈ చక్రము నిరంతరము పనిచేస్తూ ఉంటుంది. అందుకే ప్రకృతి నిత్యమైనది, అది మిథ్య కాదు. భగవంతుడు దీనిని నా ప్రకృతి అని అన్నాడు. ఈ భౌతిక ప్రకృతి భగవంతుని నుండి వేరుగా ఉన్న శక్తి. అదే విధంగా జీవులు కూడా భగవత్ శక్తి స్వరూపులే. వారు భగవానుని నుండి వేరుగా లేకుండా శాశ్వతంగా సంబంధం కలిగి ఉన్నారు. కనుక భగవంతుడు, జీవుడు, భౌతిక ప్రకృతి, కాలము అన్నీ కూడా ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉన్నాయి. ఇవన్నీ నిత్యమైనవి. కానీ మిగిలిన అంశ అయిన కర్మ మాత్రము నిత్యమైనది కాదు. కర్మఫలము నిజంగానే ఎంతో పురాతనమైనది కావచ్చు. కర్మఫలాలను మనము అనంతకాలంగా అనుభవిస్తున్నాము, కానీ మన కర్మఫలాలను మనము మార్చుకోగలము. ఈ మార్పు మన జ్ఞాన పరిపూర్ణతపై ఆధారపడి ఉంటుంది. మనము నానా రకాల కర్మలలో నెలకొని ఉంటాము. అయినా ఈ సమస్త కార్యాల చర్య ప్రతిచర్యల నుండి బయటపడడానికి ఏ రకమైన కార్యాలను చేపట్టాలో నిస్సందేహంగా మనకు తెలియదు. కానీ అది కూడా భగవద్గీతలో వివరించబడింది. ఈశ్వరుని, భగవానుని స్థితి పరమ చైతన్య స్థితి. భగవదంశలైనందున జీవులు కూడా చైతన్య స్వరూపులే. జీవుడు, ప్రకృతి ఇద్దరు కూడా ప్రకృతిగా అంటే భగవత్ శక్తిగా వివరించబడ్డారు. కానీ ఈ రెండింటిలో ఒకడైన జీవుడు చైతన్య స్వరూపుడు, ఇంకొక ప్రకృతి చైతన్య రహితమైనది. ఇదే వీటి మధ్య భేదం. అందుకే జీవ ప్రకృతి ఉన్నతమైనదిగా చెప్పబడింది. ఎందుకంటే జీవుడు భగవంతునికి ఉన్నట్టి చైతన్యమును కలిగి ఉన్నాడు. అయినా భగవంతునిది పరమ చైతన్యము. జీవుడు కూడా పరమ చైతన్య స్వరూపుడేనని ఎవరు చెప్పుకోకూడదు. జీవుడు పరిపూర్ణత్వములోని ఏ స్థితిలోనైనా పరమ చైతన్య స్వరూపుడు కాలేడు. అతడు ఆ విధంగా కాగలడని పలికే సిద్ధాంతము తప్పుదారి పట్టించే సిద్ధాంతమే అవుతుంది. అతడు చైతన్య స్వరూపుడే అయినా పూర్ణ చైతన్యుడు లేదా పరమ చైతన్య స్వరూపుడు కాడు. జీవునికి ఈశ్వరుని భేదము. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఇక్కడ అదే మనం చదువుకున్న ఇంతకుముందు చెప్పుకున్నట్టు, సో ఇక్కడ భగవద్గీతలో 5 విషయాల గురించి చెప్తారు. భగవంతుడు, ఈశ్వరుడు, భగవంతుడు అంటే జీవుడు, జీవాత్మ, ప్రకృతి, కాలము, కర్మ, ఈ 5 విషయాల గురించి చెప్తారు. సో ఈ 5 విషయాల్లో 4 పర్మనెంట్, అంటే నిత్యంగా ఉంటాయి, ఎటర్నల్ గా. ఏది? ఈశ్వరుడు, జీవుడు, ప్రకృతి, కాలము, ఇవన్నీ పర్మనెంట్ గా ఉంటాయి. ఇంకా కర్మ ఒకటి, అది పర్మనెంట్ కాదు. సో కొంతమంది అనుకోవచ్చు ఈ ప్రకృతి చేంజ్ అవుతుంటది కదా, అంటే లైక్ కొన్నిసార్లు మనకి సమ్మర్ సీజన్ రావచ్చు, కొన్నిసార్లు వింటర్ సీజన్ రావచ్చు, ఇంకా వర్షాకాలం అట్లా వస్తుంది. సో ఇది చేంజ్ అయినా కానీ ఇది సైకిల్ మాత్రం రిపీట్ అవుతుంటది. సో అందుకే ఇది కూడా ప్రకృతి కూడా శాశ్వతం అన్నమాట. ఈ కర్మ మాత్రము శాశ్వతం కాదు, అది మా టెంపరీ అనమాట. సో దాని గురించి మనం చెప్తున్నాను. ఇంకా కంటిన్యూ చేద్దామా? ఒక్కొక్కరి చదువుతారా? ఓపుకుందా లేదంటే నెక్స్ట్ వీక్ చేద్దాం? చదువుతాం ప్రభుజీ. చదువుతారా ఒక్కొక్క పేజ్? ఓకే, కంటిన్యూ. జీవునికి ఈశ్వరునికి భేదము భగవద్గీతలోని 13వ అధ్యాయంలో వివరించబడింది.
భగవంతుడు క్షేత్రజ్ఞుడు అంటే ఎరుక గలవాడు. జీవుడు కూడా అంతే. కానీ జీవుడు తన దేహం గురించి ఎరుక కలిగి ఉండగా, భగవంతుడు అన్ని దేహాల గురించి ఎరిగి ఉంటాడు. అతడు ప్రతి జీవుని హృదయంలో నివసించే కారణంగా జీవులందరి మానసిక కలాపాలన్నింటినీ ఎరిగి ఉంటాడు. దీనిని మనం మర్చిపోకూడదు. పరమాత్ముడు భగవంతుడు ప్రతి జీవుని హృదయంలో ఈశ్వరునిగా నియంత్రించేవాడుగా నివసిస్తున్నాడని కోరిన రీతిగా వర్తించేందుకు జీవునికి నిర్దేశాలు ఇస్తున్నాడని కూడా వివరించబడింది. ఏది చేయాలో జీవుడు మర్చిపోతాడు. మొట్టమొదలు అతడు ఒక రీతిలో పనిచేయడానికి నిశ్చయించుకొని తర్వాత తన కర్మ యొక్క చర్య ప్రతిచర్యల్లో చిక్కుబడతాడు. మనము వస్త్రాలను తీసివేయడం ధరించడం చేసినట్లుగా అతడు ఒక రకమైన దేహాన్ని త్యజించి వేరొక రకమైన దేహంలో ప్రవేశిస్తాడు. ఈ విధంగా ఆత్మ మారుతూ గత కర్మ ఫలాలను అనుభవిస్తుంది. జీవుడు సత్వగుణంలో బుద్ధి స్థిరత్వంలో ఉండి ఎటువంటి రకమైన కార్యాలను చేపట్టవచ్చునో అర్థం చేసుకున్నప్పుడు ఆ కర్మలను మార్చవచ్చును. అతడు ఆ విధంగా చేయగలిగితే అతని గత కర్మల చర్య ప్రతిచర్యలన్నీ మారిపోతాయి. ఈ కారణంగానే కర్మ నిత్యమైనది కాదు. అందుకే ఈశ్వరుడు, జీవుడు, ప్రకృతి, కాలము, కర్మ అనే 5 తత్వాల్లో 4 నిత్యమైనవి కాగా కర్మ నిత్యమైనది కాదని చెప్పడం జరిగింది. పరమ చైతన్యవంతుడైన ఈశ్వరుడు ఈ రకంగా జీవునితో పోలిక కలిగి ఉన్నాడు. అదేమిటంటే భగవంతుని చైతన్యము, జీవుని చైతన్యము దివ్యమైనవి. చైతన్యము జడ పదార్థ కలయికచే ఉత్పత్తి కాదు. అది తప్పు అభిప్రాయము. కొన్ని భౌతిక సమ్మేళన పరిస్థితుల్లో చైతన్యము వృద్ధి చెందుతుందని పలికే సిద్ధాంతము భగవద్గీతలో అంగీకరించబడలేదు. రంగుటత్తము ద్వారా ప్రసరించే కాంతి ఒక ప్రత్యేకమైన రంగుతో కనిపించినట్లుగా భౌతిక ఆచ్ఛాదనల ద్వారా చైతన్యము వికృతగా ప్రతిబింబించినట్లుగా కనిపించిన భగవంతుని చైతన్యము భౌతికముగా ప్రభావితం కాదు. మయాధ్యక్షేణ ప్రకృతి అని శ్రీకృష్ణ భగవానుడు అన్నాడు. అతడు భౌతిక జగత్తులో అవతరించినప్పుడు అతని చైతన్యము భౌతికంగా ప్రభావితం కాదు. అతడు ఆ విధంగా ప్రభావితుడైతే భగవద్గీత విషయంలో చేసినట్లుగా దివ్యమైన విషయాలపై మాట్లాడేందుకు అయోగ్యుడయ్యేవాడు. భౌతికంగా కలుషితమైన చైతన్యము నుండి ముక్తుడు కానిదే ఎవడు ఆధ్యాత్మిక జగత్తు గురించి ఏది మాట్లాడలేడు. కనుక భగవంతుడు భౌతికంగా కలుషితుడు కాడు. అయినా ప్రస్తుతము మన చైతన్యము భౌతికంగా కలుషితమైంది. ఈ భౌతికంగా కలుషితమైన చైతన్యాన్ని పవిత్రం చేసుకోవాలని భగవద్గీత బోధిస్తున్నది. విశుద్ధ చైతన్యంలో మన కర్మలు ఈశ్వరుని సంకల్పముతో అనుసంధానం అవుతాయి. అదే మనలను సుఖభాగులను చేస్తుంది. సమస్త కర్మలను మనము ఆపివేయాలని కానే కాదు. దానికి బదులుగా ఆ కర్మలను పవిత్రీకరించాలి. పవిత్రీకరించబడిన కర్మలే భక్తిగా చెప్పబడుతుంది. భక్తి కర్మలు సాధారణంగా కర్మలుగా కనిపించినా అవి కలుషితం కానే కావు. భక్తుడు సాధారణ వ్యక్తిలానే వర్తిస్తున్నట్లు లేదా పనిచేస్తున్నట్లు అజ్ఞానికి కనిపించవచ్చును. కానీ భగవద్ భక్తుని కార్యాలు కలుషిత చైతన్యముచే లేదా జడ పదార్థంచే కలుషితం కావని అట్టి అజ్ఞాని అయిన వ్యక్తికి తెలియదు. అవి ప్రకృతి త్రిగుణాలకు అతీతమైనవి. అయినా ప్రస్తుతము మన చైతన్యము కలుషితమై ఉన్నదని మనము తప్పక తెలుసుకోవాలి. చదవాలా ప్రభుజీ? చాలా చాలా ఆపేసాము. సో ఇక్కడ అయితే జీవుడికి ఈశ్వరుడికి డిఫరెన్స్ చెప్తున్నా. అంటే భగవంతుడి మనకి సేమ్ కాన్షియస్నెస్ ఉంది. కానీ కాకపోతే మనము ఈ త్రిగుణాలకి మనము ఇన్ఫ్లుయెన్స్ అవుతాము. సత్వగుణం, రజోగుణం, తమోగుణంకి. కానీ భగవంతుడు ఆ త్రిగుణాలకి లోన్ కాడనమాట. సో మనము ఈ త్రిగుణాలకు లోన్ అవుతాం కాబట్టి ఒక జన్మ మన కర్మ ఫలితాలను ఒక జన్మ నుంచి ఒక జన్మకి మనము తీసుకెళ్తాం అన్నమాట. సో ఇది మనము ఆ కర్మల్ని ఎప్పుడు మనము కృష్ణుడికి కోసం చేసామో సమర్పిస్తున్నామో అప్పుడు మనం ఈ కర్మచక్రం ఆగిపోతాం అనమాట. ఓకేనా? ఇవాటికి ఆపుదాం. ఇంత ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా ఇప్పటివరకు చదువుకుంది? హరే కృష్ణ ప్రభుజీ, మన కర్మలను కృష్ణునికి వదిలేయడం ఎట్లా? దానికి రూట్ ఏందండి? సో మనము అదే లాస్ట్ ఇయర్ చదువుకున్నాం కదా బ్యాచ్ లో. ఏంటంటే మనం ఏ కార్యం చేసినా అని మనం కృష్ణుడి సంతృప్తి కోసం చేసినాం అనుకో, అప్పుడు మనకి రిజల్ట్ ఉండదు. అకర్మ, ఇప్పుడు కర్మ, వికర్మ, అకర్మ అని 3 కర్మ టైప్లని ఉంటాయని మనం భగవద్గీతలో రాన్న చాప్టర్స్ అవుతాం. సో కర్మ చేస్తే మనకి ఏ కర్మ చేసినా దానికి రియాక్షన్ ఉంటుంది. కొన్ని మంచి రియాక్షన్ ఉంటాయి, కొన్ని నెగిటివ్ రియాక్షన్స్ ఉంటాయి.
మరి వికర్మ అంటే మనము చేసిన దానికి లైక్ మనం చేయకూడదని పని చేస్తే అది ఆపోజిట్ రియాక్షన్ వస్తుంది. ఇంకోటి అకర్మ అంటారు. అకర్మ అంటే మనం ఏది మనము మన సంతోషం కోసం కాకుండా మనం భగవంతుడి కోసం చేసినాం అనుకో అది అకర్మ కిందకి వస్తుంది అనమాట. అప్పుడు ఆ అకర్మ మనం ఏం చేస్తామో కృష్ణుడు అంటాడు దానికి రియాక్షన్ ఉండదు. అప్పుడు ఆ రిజల్ట్ నాకు వస్తుంది కాబట్టి నేనే మీ కర్మ ఫలితాన్ని నేను తీసుకుంటాను అని కృష్ణుడు మనకి చెప్తాడు అనమాట. నాన్న చాప్టర్స్ లో మనం చదువుతాం కర్మయోగ చాప్టర్ లో. ఇట్లా కూడా అనొచ్చు కదా ప్రభుజీ, అక్కడ భక్తుడు పని చేసుకుంటూ వచ్చిన డబ్బును దేవాలయాలకు ఉపయోగించడం, దేవాలయ ఖర్చులకు ఉపయోగించడం, అది కర్మఫలాలను కష్టపడి పని చేసి ఆ వచ్చిన డబ్బును దేవాలయాలకు ఉపయోగించడం. అది అకర్మ కిందకి వస్తుంది. అకర్మ కిందకి వస్తుంది. ఏదైనా మనం కృష్ణుడి కోసం చేస్తే అది అకర్మకి ఇస్తుంది. దానికి మనము ఆ కర్మ అనుభవించే అవసరం ఉంటుంది అనమాట. అంటే మనకి గుడ్ కర్మ కానీ బ్యాడ్ కర్మ కానీ. అందుకే కృష్ణుడు అంటాడు సర్వధర్మాన్ పరిత్యజ అని మనం అంటాడు కదా. నువ్వు ఏం చేసినా నా కోసం చేస్తే నా నుంచి శరణాగతి పొందు, అప్పుడు నీ కర్మాన్ని నేను తీసుకుంటాను అని కృష్ణుడు మనకి చెప్తాడు అనమాట భగవద్గీత లాస్ట్ చాప్టర్. అర్థమైందా మాతాజీ? అయితే అంటే అదే అత్యాశ ఉండకూడదు, నిమిత్త మాత్రమే ఉండాలి. వచ్చిన డబ్బును మన సహనం హరే కృష్ణ చెప్పు. హరే కృష్ణ సిద్ధిక్షమ్మ రాధారాణి. హరే కృష్ణ. సుగంధ మాతాజీ వల్ల అత్తయ్యకి పడ్డదంట ప్రభుజీ, కొంచెం చేతి ఫ్రాక్చర్ అయిందంట. అందుకే క్లాస్ అటెండ్ అవును. ఈరోజు సాంగ్ పాడమన్నారు కదా మీరు, అయితే మెసేజ్ చేసింది నాకు. ఎవరు మేడం? పాడకుంటే నువ్వు వాడు. సుగంధ మాతాజీ లాస్ట్ వీక్ చెప్పాను కదా పాడమని, అంటే పాడడానికి రాలేదని చెప్తున్నా వాళ్ళ. అదే నాకు చెప్పింది. నువ్వు పాడతావు అంతక? నేను ఇది లాస్ట్ వీక్ వాడతాను కదా ప్రభుజీ, ప్రభుపాద పాడింది గౌరవంగా బోలైతే. ఆ పాట పాడతావా? అది వాడతా ప్రభుజీ, పాడాలా? సరే పాడు. నేను ఓపెన్ చేస్తాను. అది గౌరవం ఏం సాంగ్? ఏం ప్రభుజీ? ఏ సాంగ్ అంటున్నావు? ఏ సాంగ్ పాడుతున్నావు? గౌరంగా బోలితే హబీ పుల్లక శరీరం. ఓకే, ఓపెన్ చేస్తాను సాంగ్. गौरांगे बोलिते हरि पुलक शरीरा. పాడాలా ప్రభుజీ? నేను ఒక్క సాంగ్ కూడా ఓపెన్ చేస్తున్నాను, చదవచ్చు. సాంగ్ పాడతాం. పాడండి. హరే కృష్ణ. జయ గురుదేవ్. गौरंगा बोलीते हबे पुलक शरीरा, हरि हरि बोलीते ना याने बाबे नीरा. गौरंगा बोलीते हबे पुलक शरीरा, हरि हरि बोलीते ना याने बाबे नीरा. आर कबे नीतय चंदेर कोरोना होइबे, संसारा बासना मोरा कबे तु चाहबे. विषयाचरिया कबे शुद्ध हबे माना, कबे हमें हेरबो श्री वृंदावाना. विषयाचरिया कबे शुद्ध हबे माना, कबे हमें हेरबो श्री वृंदावाना. रूप रघुनाथ पदे होइबे अकूटी, कबे हम बुझाबो से जुगल प्रीति. रूप रघुनाथ पदे
रहु मोरा आशा, प्रार्थना करो ये सदा नरोत्तम दासा, रूप रघुनाथ पदे रहु मोरा आशा, प्रार्थना करो ये सदा नरोत्तम दासा। गौरंग बोलिते हबे पुलक शरीरा, हरि हरि बोलिते नायने बाबे नीरा, विषयाचर्या कबे शुद्ध हबे माना, कबे हमें हेरा बो श्री वृंदावाना। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे नाम संकीर्तन की जय, श्रील प्रभुपाद की जय, रघुनंदन दास प्रभु जी की जय। హరే కృష్ణ హరే బోల్ అక్క, చాలా మంచి పాట. ఎక్కడిన్నో పాట ఇది అదే చెప్పినా కదా ప్రభుజీ లాస్ట్ దుబాయ్ సత్సంగంలో శ్రీల ప్రభుపాద లీలామృత పాడినప్పుడు సిటీల్లో ప్రభుపాద పాడినారంట. మొత్తం కళ్ళ వెంబడి కన్నీరు గార్చుకుంటూ పాడిండని వచ్చింది ప్రభుజీ. అది నచ్చి నేను అక్కడ కూడా పాడినాను మొన్న క్లాస్ లో అక్కడ. చాలా మంచి సాంగ్. ఇవన్నీ బెంగాలీలో సాంగ్. ఇది మనకి మీనింగ్ కూడా చదవక మీనింగ్ చదువుతా ప్రభుజీ. ఇది అది యూట్యూబ్ లో నేను ప్రభుపాద పాడింది కూడా రికార్డు విన్నాను. ఇది థర్డ్ స్టాంజా మళ్ళీ రిపీట్ గా పాడింది ప్రభుజీ. దాని మీనింగ్ కూడా చదువుతాను. నంబర్ 1, గౌరంగ స్వామి నామాన్ని జపించినంత మాత్రాన శరీరం వణుకు పుడుతుంది. ఆ సందర్భము మనకు ఎప్పుడు వస్తుంది? హరే కృష్ణ అని జపించేటప్పుడు కళ్ళలో నీళ్లు ఎప్పుడు వస్తాయి? సెకండ్ 1, నేను నిత్యానంద చంద్రుని కరుణను ఎప్పుడు పొందగలను? అతని దయతో భౌతిక ఆనందాన్ని పొందాలనే కోరిక ఎప్పుడు చాలా తక్కువ అవుతుంది? 3, మనస్సు పూర్తిగా శుద్ధి చేయబడి భౌతిక చింతలు మరియు కోరికల నుండి విముక్తి పొందినప్పుడు నేను బృందావనాన్ని మరియు రాధా మరియు కృష్ణుల యొక్క దాంపత్య ప్రేమను అర్థం చేసుకోగలుగుతాను. ఆపై నా ఆధ్యాత్మిక జీవితం విజయం అవుతుంది. ఇది ఇంగ్లీష్ లో ప్రభుజీ, అందులో వచ్చింది శ్రీల ప్రభుపాద లీలామృతల ఈ థర్డ్ స్టాంజ్. అది when the mind is completely purified, freed from material anxieties and desires, then I shall be able to understand Vrindavana and the love of Radha and Krishna, and then my spiritual life will be successful. Fourth 1, శ్రీల రూప గోస్వామి మరియు శ్రీల రఘునాథ గోస్వామి సారథ్యంలోని 6 గోస్వామి వారు వదిలిపెట్టిన పుస్తకాలను అధ్యయనం చేయడానికి నేను ఎప్పుడు చాలా ఆసక్తిగా ఉంటాను. వారి సూచనల ద్వారా నేను రాధా మరియు కృష్ణుల ప్రేమ వ్యవహారాలను సరిగ్గా అర్థం చేసుకోగలను. ఫిఫ్త్ 1, శ్రీల రూప గోస్వామి మరియు శ్రీల రఘునాథ దాస గోస్వామి నేతృత్వంలోని 6 గోస్వామి వారి పాద పద్మాలను పొందాలనేది నా ఏకైక ఆకాంక్ష. నరోత్తమ దాసు వారి పాద పద్మాలను పొందాలని నిరంతరం ప్రార్థిస్తూ ఉంటారు. ఈ సాంగ్ కూడా నరోత్తమ దాస్ రాసిందంట ప్రభుజీ. ఈ నరోత్తమ దాస్ సాంగ్ లో జనరల్ గా ఆయన లాస్ట్ లైన్ లో నరోత్తమ దాస్ అని రాసింటారు. అంటే కవిత్వాలు జనరల్ గా మనం చూసాం కదా, అంటే వాళ్ళ భావము ఎక్స్ప్రెస్ చేయడానికి వాళ్ళు లాస్ట్ లో వాళ్ళ పేరు ఇంక్లూడ్ చేస్తారు కవిత్వాల్లో. ఎందుకంటే వాళ్ళు మనమే అంటే మనం ఆలోచించండి, వాళ్ళ మూడు అంటే గోస్వామీస్ అంటే శుద్ధ భక్తుల మూడు ఎట్లా ఉంటాయంటే, వాళ్ళు అంతా ప్యూర్ డివోటీస్ అయినా వాళ్ళు అనుకుంటారు నాకేం డివోషన్ లేదు, నాకేం భక్తి లేదు, వేరే వాళ్ళు నాకంటే మంచి భక్తులు నాకని వాళ్ళ మూడు అట్లా ఉంటామంట. నాకు ఎప్పుడు నిత్యానంద ప్రభు మర్సీ వస్తుంది, చైతన్య మహాప్రభు మర్సీ వస్తుంది, రాధాకృష్ణుడి మర్సీ ఎప్పుడు వస్తుంది అని వాళ్ళు నిరంతరం వాళ్ళు 24 గంటలు వాళ్ళు ఆ ఆలోచనలో ఉన్నా అని వాళ్ళు ఎప్పుడు వాళ్ళు అనుకుంటారు నా అంత నీచమైన వాళ్ళు లేరు అనుకుంటారు. అది ప్యూర్ డివోటీస్ కాన్షియస్నెస్. అందుకే మనం కూడా భక్తిలో కొంచెం తెలుసుకోగానే మనం భక్తులం అయిపోయినా అనుకుంటే అది మన పతనం చెందినట్టే.
సో ఎప్పుడు మనం ఆ మూడ్ లో ఉండాలి. అంటే నాకు భక్తి లేదు ఇంకా, అది ఆర్టిఫిషియల్ గా కాదు, అది నేచురల్ గా రావాలి మనకి. అంటే మనకి భక్తి ఎందుకంటే మనం మన వేరే సీనియర్స్ కానీ మన గురుదేవులు ఇస్తేనేగా మనకు భక్తి వచ్చింది. మనంతలో మనకి రాలేదు ఒకసారి భక్తి. భక్తి ఎప్పుడు మనము బెగ్ చేయాలి. అంటే మనము బెగ్ చేస్తేనే వస్తుంది భక్తి. మనంతలో మనం అచీవ్ చేయడానికి కాదనమాట. భక్తి మనము ఇప్పుడు జనరల్‌గా మనం ఈ మోడర్న్ జనరేషన్ ఏమంటారు, నేను అచీవ్ చేశాను, ఇది నేను కష్టపడి పని చేశాను, నేను కష్టపడి పని చేశాను అంటే భక్తిలో అట్లా కాదు. మనం కష్టపడితే భక్తి రాదు. మనము సేవ చేస్తే మనకు భక్తి వస్తది. అందుకే భక్తుల మర్సీ వల్ల మనకొస్తది కాబట్టి మనం ఎప్పుడు గ్రేట్‌ఫుల్ ఉండాలి మన భక్తులకి ప్లస్ కృష్ణుడు కూడా. అందుకే కృష్ణుడికి నచ్చదనమాట. మనకెప్పుడైనా ప్రౌడ్ ఫీలింగ్ వచ్చిన కృష్ణుడికి నచ్చదనమాట. గర్వం అట్లా వస్తే కృష్ణుడు మనకి భక్తి మార్గంలో మనం ప్రోగ్రెస్ కానివ్వడనమాట. అందుకే అది మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి భక్తిలో. ఇక్కడ కూడా అర్జునుడు కృష్ణుడికి యుద్ధం చేసేటప్పుడు నేను గర్వంతోటి అనంటే ఆ రథం జెండా మీద హనుమంతుడు ఉంటదట. హనుమంతుడు ఉండి రక్షిస్తుంటాడట అప్పటికి. కృష్ణుడు జెండా మించి దిగిపోగానే రథం పడిపోతుందట. అంటే అర్జున్ని గర్వం తగ్గించడానికి ఇక్కడ చూడు నీదే కాదు బలం, ఇక్కడ ఆంజనేయుడు ఉండడం వల్ల నువ్వు గెలిచావు యుద్ధంలో అని చెప్తాడట కృష్ణుడు. కరెక్ట్. అదొక క్వాలిటీ. అంటే కృష్ణుడు నచ్చని క్వాలిటీ ఏంటంటే గర్వము. అందుకే ఈవెన్ గోపికలతో కూడా ఒకప్పుడు రాస డాన్స్ చేసినప్పుడు కూడా తన కృష్ణుడు ఒకసారి మాయమవుతాడనమాట. ఎందుకంటే గోపికలు వాళ్ళు అనుకుంటారు, ఓ కృష్ణుడు అందరితో కాకుండా అక్కడితోటి డాన్స్ చేస్తున్నాడు అని అనుకునే వరకు అప్పుడు మాయమవుతాడు. సో చాలా కృష్ణుడి లీలలో మనం వింటుంటే అది తెలుస్తుంది మనకి. ఆ అహం భావం ఇక్కడ ఆ గర్వం వచ్చిందనుకో అప్పుడు కృష్ణుడు మనతో ఉన్నాడు ఇంకా. భాగవతం ఉంది కదా ప్రభుజీ స్టోరీ, నితాయ్ దేశాయ్ సేవని ఆమె చెప్పింది. కృష్ణుడు ఇట్లా మాయమైపోవడము, డాన్స్ చేస్తుంటే కృష్ణుడు నాతోటే ఉండు, కృష్ణుడు నాతోటి అందరు గోపికలతోటి డాన్స్ చేస్తుంటే కృష్ణుడు నాతోటే ఉండని వాళ్ళు కొంచెం ఒక్క సెకండ్ వంతు వాళ్ళు గర్వం లాగా చేసే వరకు కృష్ణుడు మాయమైపోతాడంట. ఇంకా ఏడ్చుకుంటూ కృష్ణుని వెతుక్కుంటూ వాళ్ళు వెళ్తారంట. గోపి గీత అంటే అది చాలా బాగుంటది. ఇక్కడ చైతన్య చరణ్ ప్రభు వచ్చినప్పుడు చాలా 10 days గోపి గీత గురించి చెప్పారు. అంటే గోపి వాళ్ళ భావాలు అంటే వెళ్ళిపోయిన తర్వాత గోపి మా భక్తుల్లో హైయెస్ట్ పొజిషన్ ఉన్నారు గోపీస్ అనమాట. బృందావనంలో గోపీస్. సో వాళ్ళు కూడా లైక్ ఎప్పుడన్నా ఇట్లా మర్చిపోయినాడు. అయితే అది కూడా లీలనే, కృష్ణుడు లీలనే. అంటే వాళ్ళ ఇంకా కృష్ణుడి మీద ఇంకా అటాచ్మెంట్ పెరగడానికి వాళ్ళు చేశారనమాట. సో అట్లా భక్తి అనేది చాలా వెరీ హైయెస్ట్ సైన్స్ అనమాట. మనకి ఆర్డినరీగా అర్థం కాదు మనకి. సో మనం జస్ట్ విని మనము ఆలోచించాలి. అంతేగాని మనము ఆ పొజిషన్ కి ఎదుగుతామని అప్పుడే అనుకోవద్దు. సో జస్ట్ మన ఆ లీలలు వినాలి, విని మనము ఆ భక్తుల్ని కానికి మనం ప్రయత్నించాలి. కానీ ఏ భక్తుల్లో కంటే ఇస్కాన్ టెంపుల్, ఇస్కాన్ డివోటీస్ లో ఇది గొప్ప విషయం ప్రభుజీ. హంబుల్నెస్ చాలా ఉంటది. అది ఫస్ట్ ప్రియారిటీ దానికే ఇస్తారు, హంబుల్నెస్ కి. ప్రతి ఎంత హై పొజిషన్ లో ఉన్నా కూడా వాళ్ళు హంబుల్ గా ఉంటారు ప్రభుజీ. మళ్ళీ ఎక్కడ వేరే టెంపుల్స్ లో ఎక్కడ భక్తులు ఎవరైనా అంత హంబుల్ ఉంటారు ప్రభుజీ. వాళ్ళకి ప్రౌడ్ ఉంటది. ఇప్పుడు టెంపుల్స్ కి వెళ్ళినా ఏ ఆఫీస్ కి వెళ్ళినా వాళ్ళు ఉంటారు అనుకో, మేము ఈ పొజిషన్ లో ఉన్నాని వాళ్ళకి ఎట్లాగో ప్రౌడ్ ఉంటది, హంబుల్నెస్ అనేది ఉండదు. కానీ ఇస్కాన్ లో ఇది గొప్ప విషయం. ఇది కంపల్సరీ ఎంత హై ప్రొఫెసర్ ఎంత ఉన్నా కూడా హంబుల్నెస్ కు ఉంటారు ప్రభుజీ. అది కృష్ణుడు నుంచి నేర్చుకున్నదే కదా. వినమ్రపూర్వకంగా మాట్లాడుతుంది డాక్టర్. అది చైతన్య ప్రభు అదే చెప్పాడనమాట. అందుకే గోపి భృత పద కమలయో దాస దాస దాసాను దాస అంటే చైతన్య మహాప్రభు అనుకున్నాడు. అంటే నేను బ్రాహ్మణుని కాదు, నేను విప్రుడిని కాదు, నేను క్షత్రియుడిని కాదు, నేను గోపి దాసుల 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 దాసుని నేను అని ఆయన చెప్పాడు. సో అదే మూడు మనకు ప్రభుపాద మనకు నేర్పించిండు. సో మనం కూడా అదే ఫాలో కావాలి. సో మనం ఎప్పుడు దాసులకి వేరేకి దాసుడు లాగానే భావించాలి. సేవ కూడా అవసరం వచ్చినప్పుడు మనం సేవ కూడా చేయాలి. దానివల్ల మనం ప్రోగ్రెస్ అవుతాం. ఈ గోపికలు కూడా ఋషులట కదా ప్రభుజీ. నాకు స్నేహితులు కావాలంటే మళ్ళీ జన్మలో పుడతారు, నెక్స్ట్ జన్మలో అయినప్పుడు వాళ్ళంటే అదే అది రాము యుగంలో అప్పుడు వాళ్ళు అంత ఋషులు అందరూ అంటే ఫస్ట్ రాముడు అంటే రామనాసుని ఓడించిన తర్వాత ఈ ఋషులు అందరూ వస్తారన్నమాట. అంటే రాముడు వ్యాలర్ అంటే తన వీర్యము, తన బలము, ఇంకా తన గుణాలు అన్ని చూసి వాళ్ళు
మోహితులు అనమాట. మోహితులు అయిపోయి అనుకుంటారు, ఋషులు అందరూ అనుకుంటారు, నేను రామ నీతోటి నీకు సేవ కావాలంటే నీకు మేము ఋషులమైన మొగలమైన ఆడోళ్ళలాగా పుట్టాలని నీకు నీకు పత్నిలుగా సేవ చేయాలనుంది అంటే రాముడు అంటాడు, ఈ యుగంలో కాదు, నేను వచ్చే యుగంలో అప్పుడు మీరందరూ గోపికలుగా పుడతారు, అప్పుడు మీరు నన్ను సేవ చేయొచ్చు, నా భక్తులు కావచ్చు అని చెప్తారు అనమాట. అదే గోపికలందరూ ఋషులు అనమాట పూర్వజన్మలో. ఓకేనా? మనము నరసింహ ఏం చేసాం క్లాస్. ఓకే. ఫోన్ వస్తుంది. చెంది చేసింది నాకు చెందేది. నమస్తే నరసింహాయ, నమస్తే నరసింహాయ, నమస్తే నరసింహాయ, ఈతో నరసింహ పరతో నరసింహ, యతో యామి తతో నరసింహ, యతో యామి తతో నరసింహ, హరే నరసింహో హృదయే నరసింహో, బహిరో నరసింహ హృదయే నరసింహో, నరసింహమదిం శరణం ప్రపద్యే, నరసింహమదిం శరణం ప్రపదే, కమలవరే నాకా అద్భుత శృంగా, దళితా హిరణ్యకశిపూ తనుగుంగా, కేశవధృతా నరహరి రూపా, జయ జగదీశ హరే, జయ జగదీశ హరే, జయ జగదీశ హరే. తవ దళితా కేశవధృత నరహరి రూప, జయ జగదీశ హరే, జయ జగదీశ హరే, జయ జగదీశ హరే. జయ నరసింహదేవ్ నరసింహదేవ్ నరసింహదేవ్, జయ నరసింహదేవ్, జయ నరసింహదేవ్ నరసింహదేవ్ నరసింహదేవ్, నరసింహదేవ్, జయ ప్రహ్లాద్ మహారాజ్ ప్రహ్లాద్ మహారాజ్ ప్రహ్లాద్ మహారాజ్, జయ ప్రహ్లాద్ మహారాజ్, జయ ప్రహ్లాద్ మహారాజ్ ప్రహ్లాద్ మహారాజ్, జయ ప్రహ్లాద్ మహారాజ్, జయ ప్రభుపదా ప్రభుపదా ప్రభుపదా, జయ ప్రభుపదా, జయ ప్రభు
ప్రభుపాద ప్రభుపాద జయ ప్రభుపాద. గురుదేవా 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 జయ గురుదేవా. జయ గురుదేవా 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 జయ గురుదేవా. దేవా గౌర హరి బోల్ హరి బోల్ హరి బోల్ నిత్య గౌర హరి బోల్. నిత్య గౌర హరి బోల్ హరి బోల్ హరి బోల్ నిత్య గౌర హరి బోల్. నిత్య గౌర హరి బోల్ హరి బోల్ హరి బోల్ నిత్య గౌర హరి బోల్. నిత్య గౌర హరి బోల్ హరి బోల్ హరి బోల్ నిత్య గౌర హరి బోల్. विघ्न विनाश नरसिंहदेव भगवान की जय. विघ्न विनाश नरसिंहदेव की जय. भक्त शिरोमणि प्रहलाद महाराज की जय. भक्त शिरोमणि प्रहलाद महाराज की जय. श्रील प्रभुपाद की जय. श्रील गुरुदेव की जय. भक्ति वेदांत जय. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ టుడే. ఏమో తప్పులు ఉంటే క్షమించండి. సో నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుద్దాం. మీ ఫ్రెండ్స్ మీ రిలేటివ్స్ ఎవరు ఉంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి జాయిన్ కమ్మండి తప్పకుండా. ఎందుకంటే మీరు కూడా బెనిఫిట్ అవుతారు, వాళ్ళు కూడా బెనిఫిట్ అవుతారు. ఓకే, వాళ్ళకి చెప్పండి. మీరు కూడా క్షమించండి ప్రభుజీ, మా మనసులోని ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయాలని మీతోటి మేము ఎక్కువ మాట్లాడితే సారీ ప్రభుజీ తీసుకుంటాం. ఇక సారీ అయినా సరే కానీ మేము మీరు ఎక్స్ప్రెస్ చేస్తేనే మాకు తెలుస్తుంది, మీకు ఎక్స్ప్రెస్ చేస్తే నాకు తెలుస్తుంది. ఓకే కదా ప్రభుజీ, అందుకోసమే మేము ఎక్కువ మాట్లాడితే క్షమించండి. మీరు మాట్లాడండి, ఎక్స్చేంజ్ చేసుకోవాలి, అప్పుడే మనకి అర్థమవుతుంది. మీకు అర్థమవుతుందో లేదో తెలుస్తుంది నాకు కూడా. ఓకే, థ్యాంక్ యూ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ.